జగన్ గారి పాలన బాగానే ఉంది, కానీ ఆయన చేసిన మెయిన్ మంచి ఏదంటే ఆరోగ్యశ్రీ, విద్యాదీవెన, అదే నాడు నేడు, ఈ మట్టికి బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపుతో చదువుటానికి కానీ ఏదన్నా మధ్యతరగతి కుటుంబాల్లో జబ్బులు వచ్చినా కూడా హాస్పిటల్ అందుబాటులో ఉంటున్నాయి. జగన్ పరిపాలన 90% బాగానే ఉంది. ఇప్పుడు పథకాలు అంటున్నారు కన్నా పేదల దాకా చేరుతున్నాయి, ఎలా ఉంది పరిస్థితి? పేదల దాకా చేరుతున్నాయి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారని? వాలంటీర్లు బాగానే ఉన్నాయి. వాలంటీర్ ఇల్లు అవసరమైంది ప్రతిదీ ఇల్లు జారవేస్తున్నారు. ఓల్డేజ్ పెన్షన్ కూడా 7 కల్లా క్లియర్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ మొత్తాన్ని కూడా. చంద్రబాబు ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది పాలన కానీ పథకాలు కానీ? చంద్రబాబు పాలన అది ఏంటంటే అనుకూలమైన వర్గాలకే తప్పితే మామూలుగా నిరుపేద మామూలు మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ పథకాలు ఏంటంటే కార్యకర్తలకు, జనభూమి వాళ్ళకి ప్రవేశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఏదంటే చిన్న పథకం కూడా మధ్య తరగతి కుటుంబాలు పొందాలంటే జనభూమి కమిటీ పర్మిషన్ వస్తేనే పని అవుతుంది. అంతేగాని ఏ పథకం కూడా సాఫీగా ఇట్లా జగన్ గారి లాగా డోర్ టు డోర్కి వచ్చే పథకం లాగా వాళ్ళ పథకాలు అమలు చేయాల. మధ్యవర్తి వాడు మిడిల్ ఒక మెయిన్ ఉండేవాడు, వాడి దగ్గర నుంచి అనుమతి వస్తేనే వీడు తీసుకునేవాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళే, వాడు అర్హత లేకపోయినా సంతకం పెట్టేస్తున్నారు. ఇప్పుడు జగన్ అంటున్నారు పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం అంటున్నారు. అదే విధంగా ఉందా? ఏమన్నా చూసి ఇచ్చేది ఏమన్నా? ఎప్పుడు చంద్రబాబు టైంలో కులం చూశారు, మతం చూశారు, మరి వాడు బంధుత్వం చూశారు. ఈయన అదేం చూడట్లేదు. టోటల్గా ఉన్న వాళ్ళకి, ఎలిజిబిలిటీ వాళ్ళకి అందజేయమని అడుగుతున్నారు. ఎక్కడన్నా కొంతమందికి అక్కడక్కడ కొంచెం ఇబ్బంది కలిగితే చెప్పలేము, కానీ అంతా కరెక్ట్గా ఉందని మనం చెప్పలేము. 100% చెప్పలేం, కానీ 100% చెప్పలేము, కానీ 90% జరుగుతున్నాయి. ఒక 10% ఏంటంటే మిస్ అవుతున్నాయి. మరి ప్రతిపక్షాల నుంచి ఆరోపణ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, కానీ పేదల దాకా చేరట్లేదని ఆరోపణలు వస్తుంటాయి. మరి ఉత్తమ మాట అది. వాడు తెలియని మాటలు, కావాలని అనే మాటలే. కానీ ఇప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీ అనుకో, నా పక్కన టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నాకంటే ముందుగానే వాళ్ళకి పథకాన్ని అమలు చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఉంటే వాలంటీర్ వచ్చి గ్యారెంటీగా వాళ్ళకి రాసుకొని వెళ్తున్నారు, చేస్తున్నారు. అంగన్వాడీలు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా డోర్ టు మరి తిరుగుతున్నారు. ఇక రాజకీయ లబ్ధి పొందాలనుకునే వరకు షో చేసే వాళ్ళ గురించి చెప్పలేం, కానీ మామూలుగా ఉన్న ప్రతి వ్యక్తి సుఖపడుతున్నాడు. వాలంటీర్ పెట్టకముందు ఎన్ని అయోమయం ఏం తెలిసేవి కాదు. వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ఈ పథకాలు ఉన్నాయి, ఈ పథకాలు అమలు చేస్తున్నారు అని తెలుసుకున్నారు ఇప్పుడు ప్రజలందరూ. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వాళ్ళకి చెప్పేది ఎవరు? ఏదో పేపర్లో వేసారనుకో, చదువుకున్నోడు చదువుకుంటున్నాడు, టీవీ చూసినోడు చెప్పుకుంటున్నాడు, కానీ లోకల్గా మొత్తం తెలియటం అంటే ఓన్లీ వాలంటీర్స్. వాళ్ళ వల్ల ఉపయోగం బ్రహ్మాండ ఉపయోగం. వాళ్ళు అంటారు ప్రతిపక్షంకి ఏది లేనప్పుడు అనకేం చేస్తారు? వాళ్ళకి ఏదో ఒక సమస్య కావాలయా, ఆ సమస్యను కావాలంటే వీడు మాట్లాడాలి కదా, ఏదో ఒకటి వస్తుంది. కానీ చంద్రబాబు ఇప్పుడు కొన్ని సందర్భాలు అంటున్నారు, నేను వస్తే ఈసారి పోలవరం కంప్లీట్ చేస్తాను, ప్రత్యేక హోదా తెస్తాను అని అంటున్నారు. వాడు వచ్చాకే పోలవరం పూర్తి అవుద్ది. ఇంకా 2 ఏళ్ళు మామూలుగానే అయిపోద్ది. ఇంకా ఆయన పూర్తి చేసేది ఏంది? ఆయన చేసిన తప్పు వల్లే ఇప్పుడు దాకా పట్టింది. లేకపోతే 2021లోనే వదలాల్సింది. అతను కాపర్ డ్యామ్ ఒకటి, డయాఫ్రామ్ వాల్ ఒకటి తప్పు చేశాడు కాబట్టి ఇంతవరకు లేట్ అయ్యింది. ఇప్పుడు పవన్ కూడా ఇప్పుడు జగన్కి ఇచ్చినట్టు నాకు ఒక ఛాన్స్ అంటున్నారు, జనాలు వచ్చేసారు. పవన్కి ఒక ఛాన్స్ ఇవ్వమని అర్హత ఉంది, కానీ అతను నిలబడే కెపాసిటీ లేదు. అతను కేవలం తన కులపు వాళ్ళు ఓట్లు వేస్తే గెలుస్తాడనే భావంతో రెచ్చగొట్టుకుంటున్నాడు, కానీ ప్రజలందరికీ నేను ఇది చేస్తాను వచ్చినప్పుడు అని ఎవరితో పొత్తు లేకుండా సొంతగా నిలబడగలిగితే ప్రతివాడు ఆలోచిస్తాడు. అజెండా లేదు. ఇప్పుడు జగన్ వచ్చాడు, జగన్ వస్తే నేను ఇది చేస్తాను, అది చేస్తానని అన్ని పథకాల గురించి చెప్పుకొచ్చాడు, నవరత్నాలు చెప్పుకొచ్చాడు. కాబట్టి అతను 170 సీట్లకి పోటీ చేయగలిగాడు. ఈ 170 సీట్లకి ఇతను ఏం చేస్తాడని కాసేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలంటాడు, కాసేపైనా బీజేపీ వాళ్ళతో అంటాడు. నిలకడలేని రాజకీయం
తెలిసి తెలియని రాజకీయం. అది ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు నేను సీఎం కాకపోయినా పర్లేదు కానీ జగన్ మాత్రం సీఎం కానివ్వను అంటున్నారు. బొందా అది అంతా అనుకోవటమే. ఇదివరకు ఒక సామెత చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు ఈయన కొట్టాడనుకో ఒక పిల్లోడిని, మా అయ్యని కొట్టు మా నాన్న కొట్టు చూద్దాం, అలాంటి వాళ్ళు. ఇప్పుడు పవన్ ఏమైనా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే రెండు కలిస్తే ఇప్పుడు జగన్ పోటీ ఇవ్వగలుగుతాయి? ఇంకా నష్టపోతారు వాళ్ళు. కలవటం వల్ల టీడీపీలో చాలామంది చంద్రబాబు నాయుడు లైక్ చేసే వాళ్ళు ఉన్నారయ్యా. ఇతని సపోర్ట్ చేస్తే ఇతనికి రేపు ఇతను కొన్ని సీట్లు పెడతారు కదా, వాళ్ళకి ఓటు వేయాలంటే సామాన్యంగా ఇష్టం ఉండదు, మామూలుగా ఇష్టం ఉండదు. ఎందుకంటే విడిగా ఉంటే కమ్మస్ వర్గం వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు, బాగా ఎక్కడున్నా కూడా వేయించుకుంటారు. ఇతనికి నిలబడి ఓటు వేయాలంటే అలా తిరిగే నలుగురు వేస్తారు కానీ లోపల నుంచి నలుగురు తీసుకొచ్చి వేయలేరు. 1 నెంబరు నా లెక్కలు అయితే, నా లెక్కలు ఏక్లాస్గానే బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి, అందరికి చేరుతున్నాయి. ఇక పేదల వరకు చేరుతున్నాయా? మధ్యలో డాలర్ ఎవడు లేడు, గవర్నమెంట్ బ్యాంకులో పడుతుంది అకౌంట్లో, ఇంకా చేరండి. అంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ అందరు పేదవాళ్ళు. అవన్నీ అబద్ధాలు. ఎవరినో రమ్మను నా దగ్గర నేను నిరూపిస్తా, ఎవరికి ఇవ్వలేదో నా దగ్గర రమ్మను వచ్చి అనేవాడిని నేను నిరూపిస్తా. మా గ్రామంలో నేను నిరూపిస్తా. 90% వాళ్ళకుండి, 10% వైఎస్ఆర్ వాళ్ళకుండి. ఎక్కువ పింఛన్లు కానీ ఏ లబ్ధి చెందినా ఎక్కువగా టీడీపీకే లబ్ధి చెందింది. వీళ్ళకే తక్కువగా ఉండే, వాళ్ళు ముందుంటారు కాబట్టి తినటానికి వాళ్ళకే ముందు ఎక్కువ ఉన్నాయి. అంటే ఫస్ట్లో ఇచ్చారు కానీ తర్వాత ఎప్పుడు ఇస్తానే ఉన్నారు. ఏందెవడికి వాళ్ళకే ఒక్కొక్కళ్ళు లచ్చలు పడ్డాయి. మామూలు పొలంలో ఇదిలో కూడా వాళ్ళకే లచ్చలు పడ్డాయి. ఆ ఎదవలే ఇంకా చెబుతున్నారు మాకు పడలేదని. వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు బ్రహ్మాండంగా బిల్డింగ్లు కట్టించుకొని బ్రహ్మాండంగా గ్రానైట్లు పరుచుకున్నారు. ఆ లచ్చలు పడితే ఈ ఎదవల ఓరకు చెప్పటమే బ్రహ్మాండంగా పడితేనే నెంబర్ 1గా ఉంది పరిపాలన. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వేక్లాస్గా వాళ్ళు వారంటీలు ఏదన్నా మనకు తెలియదు కూడా వాళ్ళు వచ్చి విసారిస్తున్నారు, అడుగుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది పరిపాలనకి. కొంచెం మంది వాలంటీర్లు ఏదో మనీ ఎవడన్నా ఉంటే వాళ్ళ తరపున ఆ తెలుగుదేశం పోటీ ఎవడన్నా ఉంటే డ్యామేజ్ చేయటమే కానీ అంత తప్ప ఏ క్లాస్గా ఉంది. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? అప్పుడు బాగుంది. చంద్రబాబు ఉన్నప్పుడు ఊరికి 2-3కి లబ్ధి చెందింది. బ్రహ్మాండంగా వాళ్ళు గజంలో తీసి 6 అడుగులు కొలతలు చూపించి డబ్బులు బాధ ఏమీ లేదు. వాళ్ళు బ్రహ్మాండంగా ఊరికి 2-3 బాగుపడ్డారు. టీడీపీ పరిపాలనలో ఊరికి 2-3 బాగుపడ్డారు. ఇప్పుడేమో 100-190 మంది ఇప్పుడు బాగుపడ్డారు. ఏమో జగనే వస్తాడు, ఇంకెవరు వస్తారు? ఏ క్లాసుకి జగనే వస్తాడు. చంద్రబాబుకి అవకాశమే లేదు. అన్ని అబద్ధాలు అయితే నేను చూశాను. నేను సొంతంగా విన్నా. ఆయన పరిపాలనలో నెల్లూరు మీటింగ్కి వచ్చాడు. మీటింగ్కి వచ్చి పరిటాల సునీత వచ్చింది, బ్రహ్మాండంగా చెరువులు కుంటలు ఏకమైంది అని చెప్పాడు. నేను 3వ నాడు అనంతపురం పోతే అక్కడ చొక్క నీళ్ళు ఏ చెరువులో లేవు, ఏ కుంటల్లో లేవు. ఒక ముఖ్యమంత్రి అబద్ధం చెబితే ఆ టైంలో చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్ముతారు? ఇంకా ఎలగాలని నమ్మరు కదా. లేదు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన, ఏ క్లాసుగా ఉంది, బ్రహ్మాండంగా. ఇంకా ఎప్పుడైనా జగనే వస్తాడని గ్యారెంటీ. ఇప్పుడు పథకాలు ఎక్కువగా ఇచ్చి సోమవారం చేస్తున్నారని అంటున్నారు. ఎవడో సోమవారపోతుంటే ఆ 10 ఏళ్ళు ఇప్పుడు నాకు పింఛన్ వస్తుంది, నేను సోమవారపోతూనే అవుతానా? 10 ఏళ్ళు వస్తుంది, నాకు సోమవారపోతూ అవుతాడా? వాడు చాకరీ వాడు చేసుకుంటాడు. కాకపోతే ఈ కరోనా టైంలో అసలుకి ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మన ఆంధ్రాలో 5 కోట్ల జనాభాకి 3 కోట్ల జనాభా కూడా ఉండేవాళ్ళు కాదు. గుండె మీద ఎవరినైనా చేసుకొని చెప్పమును. ప్రతి గ్రామంలో వాలంటీర్ జాగ్రత్తగా బజార్ తిరిగి జనాన్ని కూర్చొని చేసి జాగ్రత్తగా చేస్తేనే జనం బతికారు. లేకపోతే 30% భాగం పోయేది, ఆంధ్ర శుభ్రంగా పోయేదే కరోనా దెబ్బకి. ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటేనే గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఎడైనా వాళ్ళు జాగ్రత్త చేశారు, ఉపయోగపడింది, బతికారు జనం. లేకపోతే శుభ్రంగా పోయేవాళ్ళే. ఈ అనే మగవాళ్ళని ఉన్న బజార్కి వచ్చి చెప్పమును, నేను 10 మందిని కాపాడానని చెప్పమును. వాలంటీర్లు లేకపోతే ఎవడో వచ్చాడా, వాడు ఇంటో వాడు కూకున్నాడు, దాంకున్నాడు. చంద్రబాబు ఏమో జూమ్లో దాంకున్నాడు హైదరాబాద్లో. ఎవడు చేశాడండి? వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాల కంటే ఎక్కువ ఇస్తా అంటున్నారు, ఇవ్వగలుగుతారా సార్ ఆయన? అన్నీ దండగంటండి, అన్నీ దండగంటండి. నువ్వు వస్తే సోమవారాలు అంటుంటే నువ్వు దండగ చేస్తున్నావు అంటే, నువ్వు వస్తే ఎందుకు ఇస్తావు, నువ్వు మొత్తం తీసేసి పీక్కుంటారు అంటావు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు నాకు కూడా ఒక ఛాన్స్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ ఎందుకు వాళ్ళ ఊరిని బాగు చేసుకోమన్నాయి ముందు. పవన్ కళ్యాణ్ పుట్టినూరిని పవన్ కళ్యాణ్ మీద గిరిబాబు నయం. పవన్ కళ్యాణ్ వస్తే నేను మాట్లాడతా, గిరిబాబు నయం. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఎక్కడికి వచ్చి బ్రహ్మాండంగా రామనేతలు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటున్నాడు.
గిరిబాబు కాడికి ఏమన్నా పోటుకాడు కాదండి. ఎన్నది జనం అంటున్నారు ఏదో సినిమా యాక్టర్ చూద్దాం, నేను పోతుంటాను సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు చూస్తాము, అంతవరకే. ఓట్లు ఎవడేస్తాడు? అభిమానం అంతవరకే. అంతవరకే, సినిమా వరకే. అంత తప్ప వీళ్ళకి ఓట్లు వేసేది లేదు, పవన్ కళ్యాణ్ గెలిచేది. ఆయన కరెక్ట్గా ఉంటే ఆ రెండు కాకపోతే ఒకటైనా గెలిచేవాడుగా, ఈ రెండు ఓడిపోయాడు. నువ్వు ఎంత మాత్రం ధీరుడివో జనానికి తెలిసింది. రజనీకాంత్ కాడికి ఏమన్నా మగవాడండి. పవన్ గారిని ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే రెండు కలిసి అయినా సరే కలిసినా రాదు, కలవపోయినా రాదు. కష్టమే. ఏంది కలిసినా రాదు, కలవపోయినా రాదు. ఎవరు కలిసినందువల్ల వేయరు, కలవపోయినందువల్ల వేయరు. ఏం ఉపయోగం లేదు. ఎన్నొత్త మాటలు. బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగానే ఉన్నాయి. పేదల దాకా అందుతున్నాయా పథకాలు? ఎలా ఉంది పరిస్థితి? పేదలకు అందుతున్నాయి కదా. వాలంటీర్లు ఎలా చేస్తున్నారంట? వాలంటీర్లు బాగా చేస్తున్నారు. వాలంటీర్లు చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు బాగుందా? జగన్ అన్నప్పుడు సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రజలకి. ఈసారి ఎవరు రావచ్చు అంటారు? ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? రావచ్చు 90%. బాగానే ఉంది. ఎట్టుందంటే మనకు రావాల్సిన అందాజనే అందుతానే ఉంటాయి. మాకేం సమస్యలు లేవు. పింఛన్ ఒకటి అవుతుంది, అమ్మాయిలకి డబ్బులు ఒకటి అవుతుంది, అమ్మఒడి కానీ ఇది కానీ. మా లేడీస్కి 45-60 సంవత్సరాలు 2 సంవత్సరాలు 2 మాటలు వచ్చేసినాయి. మాకు దాని గురించి మనం ఇబ్బంది పడే సమస్యలు ఏమి లేదు. సచివాలయం పోయినా కూడా కథ ఏదైనా పని జరుగుతుంది, ఏదైనా మనకు సమస్య ఒకటి ఉన్నా కానీ ఇట్లా పని చేసి పెడతాను. దాని నుంచి పెద్ద సమస్య ఇబ్బంది పడుతుంది. మాకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఏ ఇబ్బంది సమస్య లేదు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు కూడా బాగానే చేస్తారు. మనకు అడిగిన దానికి ఇబ్బంది ఏమి లేదు. సచివాలయాలు పోయినా కూడా మనం ఇదని అంటే ఎవరిని అడిగినా కానీ అయ్యా ఇదని అంటే సరేలే అంటున్నారు. కానీ అయ్యా అడగాదు మాకు తెలియదు అది ఇదని ఆ సమస్య తీసుకురావట్లేదు. మన వాటికి ఒకరు పర్వాలేదు. సచివాలయం పోయినా ఇక్కడ ఇది కానీ ఎవరైనా ఏదైనా కానీ మనకి అందాజనే అందుతుంది. పింఛన్ కానీ ఇవి కానీ మాకు పింఛన్ వస్తుంది. నాకు మళ్ళీ లేడీస్కి 45-60 సంవత్సరాలకి అవి వస్తున్నాయి 2 సంవత్సరాల నుంచి. ఆ ఇబ్బంది పెట్టింది ఏం లేదు. అమ్మఒడి పథకం అమ్మాయిది మా మనవాళ్ళకి వస్తున్నాయి. ఆ 3 సమస్యలు ఏం లేదు, బాగానే వస్తూ ఉన్నాయి. అంటే ఏమన్నా ఇచ్చేటప్పుడు ఇంత కమిషన్ ఏమైనా అడుగుతున్నా? లేదు అసలు ఇంతవరకు మేము ఎక్కడ ఎవరికి ఏమీ లేదు. అయ్యా అబద్ధం మళ్ళీ ఎందుకు పాపం అది వాళ్ళ మీద. మనం పోతే పని సమస్య చేసి పెడతారు, మనకి బ్యాంకులో అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. మాకు ఇంతే ఉండి అంతే ఉండని చెప్పి ఏం అడగటం లేదు. పింఛను కూడా బాగా ఇంటికి వచ్చేసి వాలంటీర్లు మనకి పాలన ఇదంటే ఫోన్ చేసి పాలన సార్ ఉండని పోయి తెచ్చుకోవటం. అదే కానీ దాని గురించి ఏడు గురించి మనకి సమస్య చేసి పెట్టినే లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? అప్పుడు ఏమన్నా కానీ పథకాలు కానీ ఏమైనా వచ్చాయా? అప్పుడు ఎలా ఉంది? అప్పుడు మాకు లేదు అసలు. ఆ పథకాలు ఏం లేవు కదా, మాకేం రాలేదు అసలు. ఇంకా దాని గురించి ఏం లేదు. ఇప్పుడే ఈయన వచ్చిన కానీ వచ్చినాయి కదా, అమ్మఒడి కానీ ఇది కానీ 45-60 సంవత్సరాలు లేడీది మా పింఛన్ కానీ. మాకు ఈయన వచ్చిన ఆయన గెలిచిన ఆయనే వచ్చింది, 61 సంవత్సరం వచ్చింది. అప్పుడేమో 65 చెప్పారు కదా. ఇప్పుడు 60 సంవత్సరాల దాటంలోనే పెట్టుకోమన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు వస్తానే ఉంది. ఆయన గెలిచిన కాడి పింఛన్ వస్తానే ఉంది. అమ్మఒడి కానీ ఇవి కానీ లేడీస్ కానీ ఇబ్బంది లేదు, సమస్య లేదు. సూపర్గా ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. పేదల దాకా అందుతున్నాయా పథకాలు లేకపోతే మధ్యలోనే? అసలు ఎవరు కావాలంటే వాళ్ళకి ఇంటికి వచ్చేస్తున్నారు. ఎదురు వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? బ్రహ్మాండంగా చేస్తున్నారు. అసలు చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా 30 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా. సార్ చంద్రబాబు ఛాన్స్ లేదు. జగన్ పాలన ఓకే అండి, బాగానే ఉంది. అది పరిపాలన పథకాలు ఎఫిషియెంట్గా ఉంటాయి. అది పథకాలు బాగున్నాయి. పథకాలు అంతకుముందు ప్రభుత్వం ఏంటంటే పథకాలు గురించి పెద్ద శ్రద్ధ పెట్టలేదు అని, ప్రభుత్వం మాత్రం చక్కగా పథకాలు మెయింటైన్ చేయటం, అన్ని వర్గాలని కలుపుకొని పోవటం. అంటే అందరికీ జరగట్లేదు అంటున్నారు మరి కొంతమంది. దాని గురించి అందరికంటే వ్యతిరేకులు ఉంటారు కదా. అందరికీ ఆడ నుంచి గవర్నమెంట్ చేయగలిగిద్ది, లేని వాళ్లకు కాస్త. పేదల దాకా అందుతున్నాయా లేకపోతే మధ్యలోనే? పేదలకే. వాలంటీర్లు ఎలా? వాలంటీర్లు లోపం ఏం లేదు, బాగానే చేస్తున్నారు వాలంటీర్లు. పవన్ కళ్యాణ్కి సరే ఛాన్స్ ఇవ్వచ్చు, ఆయన ఒక ఛాన్స్ అంటున్నారు. పవన్ కళ్యాణ్కి లేదులేండి, అంటే ఓట్లు పడతాయి కానీ తక్కువ కొద్దిగా సీట్లు పెరుగుతాయి. జగన్ పాలన ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? బాగుంది. చాలా పథకాలు ఎలా ఉన్నాయి? చాలా చక్కగా ఉన్నాయి. పథకాలు పేదల వరకు అందుతున్నాయా అసలు మధ్యలోనే? అందుతున్నాయి సార్. ఇప్పుడు మన హాస్పిటల్లో కానీ పిల్లలకు కానీ పెన్షన్లకు కానీ చాలా టైం టు టైం వచ్చేస్తున్నాయి. ఏదో ఒకటి జరిగిందని అన్నిటిని అనకూడదు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? చక్కగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అంటే కొన్ని చోట్ల అక్కడక్కడ మనీ అది ఒక్కటి లేకుండా ఒక మంచి పని జరిగేటప్పుడు చెడు పని కూడా వెనకనే ఉంటుంది. మనం 100 మంది మంచి వాళ్ళల్లో ఒకరిని చెడ్డోడు అంటాం కానీ 99 మందిని అనంగా అలా జరుగుతుంది. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడు పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా ఉండేది అప్పుడు పరిస్థితి పాలన? అంటే అతనిది కూడా బాగానే పర్వాలేదు, ఒక రకంగా ఉంది. కానీ మరి ఎడ్యుకేషన్ని
ఈ ముసలి వాళ్ళని, తర్వాత వ్యాపారస్తుల్ని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడైతే అందరికీ సక్రమంగా సజావుగా సాగుతుంది. ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందన్న? 100% జగనే. పవన్కి ఈసారి ఛాన్స్ ఏమైనా ఇవ్వచ్చా? ఒక ఛాన్స్ అంటున్నారు ఆయన. అతను మామూలు కామన్ మ్యాన్, అట్లాగా పార్టీ ఉందంటే ఉంది, అట్లా వెళ్ళిపోవటమే. ఏమి ఇబ్బంది ఏం లేదు, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. ప్రజలకు అన్ని సౌకర్యాలు జరుగుతూనే ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే పార్టీల మీద కాబట్టి వాళ్ళు వెళ్ళడం వాళ్ళు అనుకోవటమే కానీ ఈ గవర్నమెంట్ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. అన్ని రకాలు వస్తున్నాయి కాబట్టి బియ్యం, ఈ చక్కెర గిక్కర అన్నీ వస్తున్నాయి కాబట్టి రాని వాళ్ళు ఏదైనా మాట్లాడటం కానీ వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడటంలే. అన్నీ అందుతున్నాయని వాళ్ళంటి వాళ్ళు చేస్తానే ఉన్నారు. వాళ్ళ శక్తి వాళ్ళు చేస్తానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. కొన్ని ఏరియాలో చేయడం లేదు కానీ కొన్ని ఏరియాలో బాగానే చేస్తున్నారు వాళ్ళు. బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. పథకాలు పేదల వరకు చేరుతున్నాయా? ఎలా ఉంది పరిస్థితి? చేరుతున్నాయి పథకాలు పేదల వరకు. అంటే వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ పేదలకు ఇవ్వట్లేదని ప్రతిపక్షం అంటుంది. నిజమేనా? అదేమన్నా? అదేం లేదు. పేదలకు వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్ మాకు మాత్రం బహుమానం చేస్తున్నారు. అంటే అక్కడక్కడ కమిషన్లు అడుగుతున్నారని కూడా వినిపిస్తుంది. నిజమేనా? అది ఏం అంతా లేదు, బాగానే ఉంది. చంద్రబాబు ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది పాలన? అతను కూడా పర్వాలేదు. ఈసారి ఎవరు రావచ్చు అంటారన్నా? ఈసారి మళ్ళీ జగనే. ఏ కారణాల వల్ల? అన్ని రైతులకు కానీ ఏది కానీ నిరుపేదలకు కానీ పథకాలు అన్నీ సకలంగా జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా ఉంది సార్ జగన్ పాలన. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగా నడుస్తున్నాయి. పేదల వరకు అందుతున్నాయా? ఖచ్చితంగా పేదలకు అందుతున్నాయి సార్. అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదల వరకు అట్లా ఏం లేదు సార్. మొత్తం A to Z సర్వే చేశారు. ఒక్కొక్క వాలంటీర్కు 50 ఇండ్లు 100 ఇండ్లు ఇచ్చారు. ప్రతి డోర్ తిరుగుతున్నారు. వాళ్ళ అవసరాలు గుర్తిస్తున్నారు. వాళ్ళందరికీ అన్నీ వస్తున్నాయి. చేయూత కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే పెన్షన్స్ కానీ అట్లాంటివన్నీ వస్తున్నాయి. గతంలో లేని పెన్షన్స్లో కూడా కొన్ని హెల్త్ పెన్షన్స్ కూడా క్రియేట్ చేసి కొత్తగా చాలామందికి వ్యాధిగ్రస్తులకు కూడా ఇస్తున్నాడు. అది నెంబర్ 1. అంటే స్టార్టింగ్లో ఇచ్చారు కానీ తర్వాత రకరకాల కారణాలతో తొలగిస్తున్నారని కూడా తొలగిస్తున్నారంటే దానికి కొన్ని కండిషన్స్ పెట్టాడు సార్. 300 యూనిట్లు దాటకూడదు, 10 ఎకరాల పొలం ఉండకూడదు, ఈ 4 వీలర్స్ ఉండకూడదు అని కొన్ని నామ్స్ పెట్టాడు. ఆ నామ్స్ ఆటోమేటిక్గా పేదోడు రేపు డెవలప్ అయ్యి సంపాదించుకుని కారు కొనుక్కుంటే ఆటోమేటిక్గా అతనికి కట్ అవుతుంది. అంతేగాని ఆడు పేదవాడు కాదు కాబట్టి వాడికి కట్ అవుతుంది. అంత మాత్రమే అతనికి నష్టం జరిగినట్టు కాదు, అతనికి తీసేసినట్టు కాదు. ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే ఇట్లాంటి వాళ్ళని తీసేస్తున్నారు, కావాలని మా వాళ్ళని తీసేస్తున్నారని చెప్తున్నారే కానీ అది వాస్తవంగా అయితే అది అబద్ధం. వాళ్ళు చెప్పేది మాత్రం శుద్ధ తప్పు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు కొంత మెరుగ్గానుంది, అక్కడక్కడ చిన్న లోపాలు ఉన్నాయి సార్. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది పాలన? ఆయన పాలన చంద్రబాబు అంతా మసిబూసి మారేడికాయ సార్. ఇప్పుడు నీరు చెట్టు అన్నాడు, మొత్తం వాగులన్నీ సదును చేశాడు. బిల్స్ మార్చుకున్నారు, వాళ్ళు బెనామీలు బాగుపడ్డారు. తర్వాత రోడ్డు మీద మొక్కలు వేశారు, వాటికి పెన్షన్ లేదు, ఏం లేదు, వాటర్ లేదు, ఏం లేదు. వాటర్ పోసినట్టు బిల్లులు చేసుకున్నారు, మొత్తం కంప్లీట్గా దోసేసుకున్నారు. ఏం లేదు, బిల్లుల కోసం చేసింది. ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా 100% జగనే వస్తారు సార్. చంద్రబాబు అవకాశమే లేదు సార్. కొన్ని పథకాలు అందరికి సక్రమంగా అవుతున్నాయి, అతను బటన్ నొక్కుతున్నాడు, అందరికి పడుతున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఆ పార్టీ అని లేకుండా అందరికి అందుతున్నాయా లేకపోతే అవి అందుతున్నాయి? బటన్ నొక్కి ప్రతి ఒక్కడికి అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. వాలంటీర్ బాగానే ఉంది, వాలంటీర్ బాగానే చేస్తున్నారు. గతంలో 15 రోజులు ఆఫీసు చుట్టూ పెన్షన్ రాక అల్లాడిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ 6 పెన్షన్ వచ్చేస్తుంది, ఆనందంగానే ఉంటున్నారు. ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగేవాళ్ళు లేరు, అంతకుముందు తెగ తిరిగేవాళ్ళు. అవన్నీ లేకని చేశాడు జగన్. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది పాలన? ఆయన పాలన? చంద్రబాబు నాయుడు ఏంటంటే జనానికి ఏంటంటే కొంతమంది తెలియదు, అంటే అడ్మినిస్ట్రేషను. చంద్రబాబు నాయుడు ఏంటంటే అండర్ గ్రౌండింగ్ మాఫియా చేశాడు. నాయకులు బాగుపడ్డారు, ఒక్కో నాయకులు కోట్లు సంపాదించారు. ఇప్పుడు జగన్ దగ్గర కొన్ని నాయకులు సంపాదించడానికి అవకాశం లేనే లేదు. గ్రామ నాయకులు అందరూ ఆడిపోయారు వర్క్ చేసి. ప్రజలకే ఎక్కువ సేఫ్టీ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎవరు రావచ్చు అంటే 100 సీట్లు వస్తాయి, అంతకనే ఎక్కువ రావు. జగనే రావచ్చు అంతే. పవన్కి అసలు లేదు, ఒక్క ఛాన్స్ లేదు. ఎన్నిసార్లు ఆయన జీవితాంత ఛాన్స్ లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏది పెట్టినా సరే ఆ ఛాన్స్ రాదు. ప్రాజెక్టులు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. అంత వ్యతిరేకత అయితే సీట్లు మాత్రం ఖచ్చితంగా తగ్గుతాయి. పథకాలు పేదల వరకు చేరుతున్నాయా లేకపోతే మధ్యలో ఏమైనా ఆగిపోయే పరిస్థితి ఎలా ఉంది? ఆగిపోయే ఏం లేవు, మొత్తం చేరుతానే ఉన్నాయి. ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదలలాగా చేరట్లేదు అంటారు. అట్లా అనుకుంటుంటారే కానీ అపోహలు అవన్నీ చేరుతానే ఉన్నాయి. టీడీపీ ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన పాలన కానీ పథకాలు కానీ ఎలా ఉండేది? ఆయనది ఏదో కొద్దిగా స్వార్థంగా ఉందని ఆయన తీసేసి ఈయన పెట్టుకున్నారు.
మరి అంతే నాయకులు చేసిన పని అది చంద్రబాబును కూడా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ ఇస్తే బాగానే ఉంది. ఇంటింటికి తిరిగి సమాచారం సమాచారం ఇస్తానే ఉన్నారు. ఇప్పుడు జగన్ ఇచ్చిన పథకాల కంటే నేను వస్తే ఇంకా ఎక్కువ ఇస్తానని చంద్రబాబు ఇక నమ్మేటట్టు లేరు. ఇవాళ తల్లిదండ్రులు కూడిపెట్టిన కొడుకులు, అందువల్ల ఇన్ని కూడా నమ్మరు. అవకాశం పోయింది. మరి సార్ చంద్రబాబు వచ్చే ఛాన్స్ లేదా? చెప్పలేము, అది నిలబడే క్యాండిడేట్లను బట్టి ఉంటుందండి. పవన్ కళ్యాణ్కి ఈసారి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు? ఆయన ఒక్క ఛాన్స్ ఇటు మాకు ప్రకాశం జిల్లాలో లేదు. ఈసారి వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే పోటీ పొత్తు పెట్టుకుంటే అసలు గెలవరు. ఇడిగా ఉంటేనే ఏదన్నా బెటర్, కానీ పొత్తు పెట్టుకుంటే అసలు గెలవరు. జగన్ బ్రహ్మాండంగా ఉందయ్యా, ఇంకేముంది, బాగానే ఉన్నాయి. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఏముంది, మనకు కావాల్సిన టయానికి అందిస్తున్నాడు, అనుకూలంగానే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. రైతులకు కూడా అంటే ఇది ఒకరు ఈ రైతు రుణాలే ఏదో కొంతమందికి అందలేదు, వాళ్ళే కత్తి ఇదిగా పడ్డారు. లేబర్కి మాత్రం అనుకూలంగానే ఉన్నాయి. అంటే పథకాలైనా కానీ ఏనా కానీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, కానీ పేదలకు అందట్లేదు ప్రతిపక్షం అంటుంది, నిజమేనా? అయ్యా ఎవరుండా కూడా ముందుకు పోయేవాడు నడువలే ఎవరైనా, అది జరిగేది తెలియదు జనానికి తెలుసు, అందరికీ తెలుసు. నేను పని చేస్తానంటే నీకు వెనక ఎవరో ఒకళ్ళు వ్యతిరేకం ఉంటాం, అది కరెక్ట్ బాబు, నాకు తెలిసిన వరకు అది. ఆ పార్టీ చూస్తున్నారా? ఆ పార్టీ లేవులే, అందరికీ ఆ ఇబ్బంది లేదులే బాబు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పాలన కానీ పథకాలు కానీ ఎలా ఉండేది? ఇంత ఇదిగా లేవు అయ్యా అప్పుడు. ఇప్పుడు లేబర్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉంది, బాగుందా బాగాలేదా? బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? అన్ని పథకాలు మంచి. అంటే కొన్ని పథకాలు ఎక్కువగా పెట్టేశారని చెప్పి అంటున్నారు ప్రతిపక్షం. ఏందో పచ్చివాళ్ళు అనే మాటలు కోతలు అయ్యి వాళ్ళకి వీళ్ళు చేసే పనులు తినడానికి ఇది లేక జగన్ మంచివాడు కదా అని చెప్పుకోవాలి వాళ్ళకి, వాళ్ళ బతుకు తిరుగు కోసం. జగనే మంచివాడు కాదు వాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి అలా. పథకాలు పేదల దాకా అందుతున్నాయా లేకపోతే ఏమన్నా ఏం మధ్యలో పోయేది ఏమి లేదు, అన్ని ఎవరికి వాడికి స్వయంగా డైరెక్ట్గా అంతేగా. అంటే ప్రతిపక్షం ఏమంటుందంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదల దాకా అందట్లేదు అంటుంది, నిజమేనది? అసలు వాళ్ళోళ్ళు కాని వాళ్ళు ఎవరో, అసలు రాని ఎవడో వాడు చూపిస్తే తెలిసేది. మంగమూడిలో మేము ఒక వాటర్గా నిలబడుతుంటాము. మంగమూడిలో తెలుగుదేశం వాళ్ళకి 50 మందికి వచ్చినాయి డబ్బులు. మనకి వాళ్ళ పిల్లలకి ఏమైనా డబ్బులు రాలేదా? వాళ్ళ డబ్బులకు ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చినాయి, మార్చుకొని తింటుండ్రి. వాళ్ళ జనానికి ఎత్తున్నారు, వాళ్ళు చెప్పుకుంటూ ఉపయోగం ఏమైనా చల్లాలిగా. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు బాగానే చేస్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పాలన కానీ పథకాలు కానీ అప్పుడు ఎలా ఉండేది? వాళ్ళ గీత గీసుకునేవాళ్ళుగా మా తెలుగుదేశం పసుపు జెండోడికే పని చేస్తాం, కానీ 2 రోజులకు మేము పని చేయరు. నా కొడగలని అన్నారు కదా వాళ్ళు. నాకు 63 ఏళ్ళకి పెన్షన్ రాయమంటే నాకు ఎనికి పంపారు కాగితం. నాకు ఇప్పుడు 50 ఏళ్ళు. ఇప్పుడు వస్తుందా పెన్షన్? నాకు జగన్ గెలవడంతో వస్తుంది. వాళ్ళు నెక్స్ట్ ఎవరు రావచ్చు ఈసారి? నెక్స్ట్ 7 ఏళ్ళకి ఒక 5 ఏళ్ళకి లేదు జగన్. అసలు ఆయన గెలిచే పనే లేదు అసలు. పథకాలు బాగానే ఉన్నాయి, ఏం ఆపకుండా బాగానే రన్ చేస్తున్నారు, పర్లేదు. అంటే ప్రతిపక్షం ఆరోపణ ఏంటంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదలకి అందట్లేదు అంటున్నారు, నిజం ఉందా దీంట్లో? అలానే ఏం లేదు, పాలన అనేది అంతలకి సమానంగానే ఉంటుంది. ఎలా ఉంది పాలన? బాగుందా? చాలా బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు, సంక్షేమ పథకాలు పేదలందరికీ అందుతున్నాయి, పేదలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే పేదల దాకా అందుతున్నాయా? అందుతున్నాయి. ప్రతిపక్షం ఏముంటుందంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదలకు అందట్లేదు. ఏం లేదు, గ్రామ వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్ల ద్వారా పేదవాడికి గుర్తించి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేస్తున్నాయి. వాళ్ళు కూడా చాలా బాగా ఆనందంగా ఉన్నారు. అంటే మొదట్లో ఇచ్చారు కానీ తర్వాత వివిధ కారణాలతో తొలగిస్తున్నారని కూడా టాక్ ఉంది. ఏమి లేదు, వివిధ కారణాలతో తొలగియటం, ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఆదాయ వర్గాలలో ఉండే వాళ్ళు చూసి అది ఫైల్ పెడుతున్నారు. దాని ప్రకారము వాళ్ళ నిబంధనల ప్రకారమే చేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు, బాగా అమలు అవుతున్నాయి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్ వల్లనే పేదవాడికి ప్రతి డోర్ టు డోర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు కానీ పథకాలు కానీ ఆయన పాలన కానీ ఎలా ఉండేది, పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఉన్నప్పుడు కూడా బాగుంది, కానీ వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి పేద ప్రజలు తెలియని వాళ్ళు గవర్నమెంట్ కాడికి పోయి అడిగి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది కాబట్టి తెలిసి కాదు. మధ్యలో డాలర్ను పట్టుకునేవాళ్ళు, డాలర్లు ప్రజలను మోసం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది డాలర్లు లేరు కాబట్టి వాలంటీర్ల ద్వారా డైరెక్ట్ ప్రభుత్వం నుంచి కావాల్సిన పథకాలు పేదవాడికి అందుతున్నాయి కాబట్టి బాగుంది. ఈసారి లోకేష్ ఏమన్నా టీడీపీని ముందుకు నడిపించగలుగుతారా? జగన్ పోటీ ఇవ్వగలుగుతారా? ఆ శక్తి ఆయనకు లేదు. ఎందుకంటే ఏ కారణాలు? లేదు, జనాలు అనుకోవడం అట్లా ఉంది. అంటే ఆయనకైతే కష్టం. లోకేష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన సీఎంగా అయితే ఏమో చెప్పలేము, కానీ వచ్చేరకు ముందు అయితే జనాలలో వాళ్ళ నాన్న లోకేష్ కంటే చంద్రబాబు నాయుడు తెలివికల్లాడు, ఆయనే గవర్నమెంట్ నిలబడాలి అనేది జనాలు అనుకోవడం. పవన్ ఈసారి జగన్కి ఛాన్స్ ఇచ్చారు, అలాగే నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు. పవన్కి ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది? ఏమది చెప్పలేం కదా. పోయినసారి జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అంటే జనాలు అందరూ వేశారు కదా,
కాబట్టి జనసేనకి చెప్పలేం మనం, జనాలు వాళ్ళ మనసులో ఎట్లుందో మనం చెప్పలేం కదా. పవన్ చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే జగన్కి పోటీ ఇవ్వగలుగుతారా? పవన్ చంద్రబాబు పోటీ పెట్టుకుంటే జగన్కి పోటీ పొత్తు పెట్టుకుంటే వాళ్ళు కలిసి అదేముండదు, దానివల్ల ఏముండదు. పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా పొత్తు పెట్టుకున్నా కొన్ని సీట్లు ఏమన్నా టీడీపీ ఓట్లు జనసేన ఓట్లు కలిసి వచ్చి కొన్ని సీట్లు గెలుస్తారేమో, కానీ దానివల్ల వైసీపీకి నష్టం ఏముండదు. జగన్ పాలన అయితే పోయిన పాలన కంటే కొంచెం బెటర్. ఎందుకంటే పోయిన పాలనలో మనకి ఏ స్కీమ్ మనకు అందింది లేదు. ఫస్ట్ దాని తర్వాత ఇంటింటికి వచ్చి మనకి పని చేసి పెడుతున్నారు సచివాలయం పెట్టడం వల్ల. పేదవాడు ఒక పని కోసం వెళ్తే ఆ లక్షలు లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. పని కోసం ఎంతో 10 సార్లు తిరిగి దగ్గర పని కావటం లేదు. కానీ ఇప్పుడు మన సచివాలయం పెట్టడం వల్ల చాలా వరకు మంచి పని జరిగింది. కొంచెం పేదవాడు బతకగలుగుతున్నాడు. ధనవంతుడు ఎలాగైనా బతుకుతాడు, డబ్బులు ఇచ్చుకుని బతుకుతాడు, ఏదైనా చేయగలడు. కానీ పేదవాడు బతకాలంటే వాళ్ళకి ఆ డబ్బు ఉండాలి. డబ్బు లేని పనిచేయడు. డబ్బు ఇస్తే కానీ మన పనులు కావు. సచివాలయం పెట్టడం వల్ల ఎంఆర్ఆర్ చుట్టూ తిరిగి ఆ పనికి ఈ పనికి ఎంత తిరిగితే కానీ పనులు కావు. ప్రతి వాడికి తెలుస్తుంది ఇప్పుడు ఈ పని ఇక్కడికి వెళ్తే పని అవుతుంది, ఇక్కడికి వెళ్తే పని అవుతుంది, ఇతని దగ్గరికి వెళ్తే ఈ పని అవుతుంది అని తెలుస్తుంది. దానివల్ల మనకి కొంచెం పని ఒత్తిడి తగ్గింది. కొంచెం కాస్ట్లు పెరిగినాయి, కానీ ఇది జగన్ ఒక్కడే ఏం చేయలేదు కదా. మన భారతదేశంలో అన్ని దగ్గర పెరిగాయి, అట్లాగే మన దగ్గర కూడా పెరిగినాయి కొన్ని రేట్లు అయితే. బట్ జగన్ పాలన అయితే బాగుంది నాకు తెలిసి అయితే. వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారండి. వాలంటీర్లు బాగా మనకి ఇంటింటికి వచ్చి సర్వే చేసుకొని, మనకి కోవిడ్ సమయంలో వాలంటీర్లు చాలా వరకు సర్వే చేసి మనకు సపోర్ట్ చేశారు. మాస్కులు ఇవ్వడం కానీ మా శానిటైజర్ పంచడం కానీ చేశారు. బాగుంది జగన్ పాలన అయితే. వాలంటీర్లు అక్కడక్కడ కొంచెం మనీ ఆశిస్తున్నారని కూడా టాక్ వస్తుంది, అది ఎంతవరకు నిజమంటారు? ఉండొచ్చు. ఎవడప్పుడు పని చేసేటప్పుడు ప్రతి ఒక్కడు కొన్ని కోట్లు ఇస్తున్న లంచాలు చేస్తూ ఉంటాడు. అలా అని చెప్పి అందరినీ మనం ఒకే దాన్ని కట్టేయలేం కదా. దాంట్లో కొంతమంది ఎక్కడో 90% మంచి వాళ్ళు ఉండొచ్చు, 1% చెడ్డోళ్ళు ఉండొచ్చు. బ్యాంకులో కూడా జరుగుతూ ఉంది. అలా అని చెప్పి బ్యాంకులు అంతా మనం ఫ్రాడ్ చెప్పగలమా? చెప్పలేము. ఎక్కడైనా జరగవచ్చు. అది బ్యాంకులో గోల్డ్ లోన్స్ అయ్యి అని చెప్తుంటారు. అలా అని చెప్పి మొత్తం మనం ఒకే దారికి చేయలేము కదా. కొంతమంది ఉంటారు, లేరని చెప్పలేము మనం. బట్ దానికి జగన్ ఏం చేయగలడు? మంచి వాళ్ళు తీసుకుంటారు, ఎవడో ఫ్రాడ్ చేసేవాడు ఉంటాడు. దానివల్ల ఒకరిని చూసి మనం ఆ సంస్థనే చెడగొట్టడం కరెక్ట్ కాదు నా అభిప్రాయం. పథకాలు ఎలా ఉన్నాయి అంటే పేదలకు చేరుకున్నాయా లేకపోతే ఎలా ఉంది? పేదవాళ్ళు అయితే ఖచ్చితంగా చేరుతున్నాయండి. నాకు తెలిసింది మాకు అమ్మఒడి వచ్చింది, మా అమ్మఒడి వచ్చింది, మా బాబుకి వచ్చింది, మా మదర్కి జగన్ చేయూత వచ్చింది. ప్రతి ఒక్కరికి ఏదో స్కీము అందుతున్నాయి. దీనివరకు అయితే మనం కరెక్ట్ చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి. అంటే మనం ఇండైరెక్ట్ కాకుండా ఆ పని కోసం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని తిరగకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే వేస్తున్నారు. ఇప్పుడు మనకి ఫ్రాడ్ జరిగేదానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆధార్ కార్డుని బట్టి వేస్తున్నారు. కొంతమంది కొన్ని ప్రాబ్లం వల్ల స్కీములు కూడా రాకపోవచ్చు. దానికి మనం దాన్ని మాడిఫై చేసుకొని కనుక్కొని చేర్చుకుంటే వాళ్ళకు కూడా అందుతాయి ఫలాలు ఖచ్చితంగా. ప్రతిపక్షం ఏం ఆరోపిస్తుందంటే వాళ్ళకి ఇస్తున్నారు కానీ పేదలాగా చేరట్లేదు అంటుంది. దానిపైన వాళ్ళకి అది ఎలా ఇస్తారండి? సచివాలయం పెట్టారు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదా. ఎక్కడ పలానా దగ్గర వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇవ్వాలని చెప్తే చూపించాలి కదా. వాళ్ళు ఎవరికి చెప్పొచ్చు ఏదైనా, కానీ కొన్ని దగ్గర జరగండొచ్చు కూడా. అలా అని మనం కరెక్ట్గా చెప్పలేం కదా. అన్ని చోట్ల అలా జరగదు కదా. వాళ్ళు ఆధార్ కార్డు పెట్టి మనకు అమౌంట్ వేశారు ప్రతి స్కీమ్కి. మామూలుగా డైరెక్ట్గా కొంతమందికి ట్రాన్స్ఫర్ చేసి కొంతమందికి అంటే మనం చెప్పొచ్చు. ప్రతి ఒక్క ఆధార్ కార్డుతో ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా బాగుంది జగన్ పాలన అయితే. పథకాలు చూసుకున్నా కానీ ఎక్కువ పెట్టేశారు. అసలు ఉన్న ఎన్ని అనవసరం పనికొచ్చే కొన్ని అని చెప్పి కొంతమంది అంటున్నారు. సార్ దానికి వచ్చేసరికి జనాల్లో మార్పు రావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వంగా ఇంకో ప్రభుత్వం ఇస్తానంటారు, దానికి ఓటేస్తానంటారు. ఎవరు ఇస్తారంటే వాళ్ళు ప్రతి జనాభా మేము మన డబ్బేగా మనకి ఇచ్చేది పథకాల్లో అని ఆలోచించుకొని మనం ఓటేస్తే మాత్రం మంచిదే. బట్ అట్లా జరగటం లేదే. నాకు ఎందుకులే, డబ్బున్నోడు ఎట్టున్నాడు, డబ్బులు అంటున్నాడు, నాకెందుకు అవసరమా అనేసి కొంతమంది ఆలోచించినప్పుడు ఇట్లాగే ఉంటుంది. స్కీములు అనేది ఇప్పుడు నువ్వు ఏమి ఇవ్వవు, ఏం స్కీములు రావు, అట్టంటప్పుడు మనకి ఏం లాభం? గవర్నమెంట్ ఉండి పథకాలు ఇవ్వడం వల్ల ఎంతో కొంతవరకు మేలు జరుగుతుంది కదా. చంద్రబాబు నేను వస్తే ఇంకా జగన్ కంటే ఎక్కువ స్కీమ్స్ పెడతారు. అంతకుముందు ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఇచ్చాడు కదా. అదేదో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు. దానివల్ల ఎంతోమంది మేలు జరిగితేనే కదా ఇప్పుడు భారతదేశం మొత్తం ఆ స్కీమ్ ఫాలో అవుతున్నారు. మంచిదే కదా. మనకి బేసిక్ కావాల్సింది ఆరోగ్యము, వసతి, విద్య, ఈ 3 కానీ మనకి చేసేప్పటికితే ఎవరైతే ఇస్తారో ప్రజలకి వాళ్ళని మనం ఎన్నుకోవడం చాలా మంచిది.
అంటే నేను వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఈ అన్ని మొత్తం అన్ని కూడా చేస్తానని చంద్రబాబు అంటున్నారు. ఆయన ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఆయన 5 years ఇచ్చారు ఎక్స్పీరియన్స్ పర్సను. ఆయన చేయలేకపోయాడు కదా, అంతకుముందు చేయొచ్చు కదా. దానికంటే బెటర్గా చూపించుంటే నీకే వేసేవాళ్ళు. ఈసారి ఎవరు రావచ్చు అంటారు? ఈసారి కూడా జగనే రావచ్చు అనుకుంటాను నేనైతే. పవన్ కూడా ఇప్పుడు జగన్కి ఇచ్చినట్లు నాకు ఒక ఛాన్స్ అని అడుగుతున్నారు. పవన్కి ఈసారి ఛాన్స్ ఇవ్వచ్చు? సరే, పవన్కి ఛాన్స్ ఇస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకుండా పార్టీ నిలబెట్టుకుంటానంటే ఆ మాట చెప్పానండి. నేను ఎవరు సహాయం తీసుకోకుండా నేను ఒక్కరిని పోటీగా నిలబడతాను చెప్పానండి, చేయొచ్చు. నువ్వు రేపొద్దున బీజేపీకో చంద్రబాబు నాయుడుకో సపోర్ట్ చేస్తావు. రేపొద్దున వాళ్ళు చెప్పినట్టే పని జరగాలి. నువ్వు ఒక్కడిగా చేసినట్టయితే నీకే మద్దతు ఇవ్వాలి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నా కానీ జగన్ పోటీ ఇవ్వగలుగుతారా? పోటీకి నిలబడగలుగుతారా? పోటీగా నిలబడాలనేది ప్రజలు డిసైడ్ చేయాలి. మనం పూర్తిగా చెప్పలేము. కొన్ని దిక్కల మనకు ఒకరి పాజిటివ్ ఉండొచ్చు, ఇంకో దిక్కల వాళ్ళ అక్కడున్న పర్సన్ బట్టి మెజార్టీ చెప్పవచ్చు. మనం అక్కడున్న లోకల్ పర్సన్ ఎలాంటి వాడు దాన్ని బట్టి బేస్ చేసుకొని మనం చెప్పగలము. గవర్నమెంట్ అయితే పోయిన సంవత్సరం పోయిన దానికంటే బెటర్గా ఉంది. ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉంది, ఎలా అనిపిస్తుందా మీకు? 100% అండి, చాలా బాగుంది. దిస్ ఈజ్ నాట్ జోక్, దిస్ ఈజ్ సీరియస్. ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఆయన చేసిన ఆర్థిక సహాయం పరంగా మా పిల్లలకు కానీ మా తల్లిదండ్రులకు కానీ మాకు కానీ, అంటే నేను 40 సంవత్సరాల నుంచి ఒక 6 సార్లు ఎలక్షన్లు కంటెస్ట్ చేసి ఉంటానండి. నేను కూడా అంటే ఓట్లు వేయటం ద్వారా చూసామండి. సరే, అప్పుడు జనాభా బట్టి ప్రాతిపదికన అలా చేశారు. ఇప్పుడు జనాభాను బట్టి ఏం చేసింది 100% కరెక్ట్ అండి. మాకు పథకాలు ఎలా ఉన్నాయన్న? వాటి గురించేనండి. ఇప్పుడు పథకాలు ఉండబట్టే ఇప్పుడు మాలాంటి వాళ్ళు మొన్న ప్యానిక్ టైంలో కూడా, కరోనా టైంలో కూడా మేము గెయిన్ అయ్యి మా పిల్లలు మా తల్లిదండ్రులు మేము హ్యాపీగా ఇవాళ మళ్ళీ సమాజంలోకి వచ్చి తిరుగుతున్నామంటే ఇది జగన్ అన్న గారి క్రెడిట్ అండి. పథకాలు పేదల దాకా చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపణ. దానిపైన సార్ అవన్నీ ఏంటంటే జనరల్గా వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటుంటారండి. ఒక సినిమాలో డైలాగ్ ఉందండి, జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు ఆ డైలాగు, ఏమని అనేవాళ్ళు అంటూనే ఉంటారు, మన పని మనం చేసుకుంటూ పోవాలని. ప్రతి ఇంటికి ఇవాళ వాలంటరీ అనేవాళ్ళు మా ఇంట్లో ఒక బిడ్డ లాంటి వాళ్ళు అండి. వాళ్ళు ఇంటింటికి వచ్చి అన్న మీకు ఎలా ఉంది బాబాయ్, మీకు ఎలా ఉందన్న, ఆంటీ మీకు ఎలా ఉందని అడిగి పర్టికులర్గా నోట్ చేసుకొని వెళ్తున్నారండి వాళ్ళు. మాకు అమ్మ ఇవాళ మాకు ఇబ్బంది జరుగుతుంది అని అంటే ఎమ్మటి ఇంటిమేట్ చేసి మాకు మెసేజ్ పంపిస్తారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా సాయంత్రానికి వచ్చేస్తుంది మాకు రిపోర్టు. ఆఖరికి మొన్న మేము ఇంజక్షన్ చేయించుకోవడానికి ఒకరోజు లేట్ అయితే మాకు వాళ్ళు వచ్చేసారు, ఏంటంటే మీకు టైం అయిందండి మీరు రావాలండి ఇంజక్షన్కి, రాకపోతే ఎలా అండి అన్నారు, కరోనా ఇంజక్షన్. మరి ఇప్పుడు చంద్రబాబు ఒకళ్ళు నన్ను గెలిపిస్తే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు, ఇవ్వగలుగుతారు ఆయన? అది ఏంటంటే ఆర్థిక పరంగా మాటలే కానండి. ఇప్పుడు నేను ఆటో తోలుతున్నానండి, 20 రూపాయలు ఫిక్స్ చేసుకొని తిరుగుతున్నాను. నేను 10 రూపాయలు తోలుతాను, నాకు 5గురు ఎక్కండి 10 రూపాయలు తోలుతానంటే ఉపయోగం ఏముంది? 5 బదులు 50 రూపాయలు వస్తాయి, కానీ ఈ మిగతాది నాకు నష్టమే కదండి. అందువల్ల ఆయన చెప్పేది ఆయన చెప్తుంటాడు, ఈయన చేసేది ఈయన చేసుకుంటూ పోవాలండి. సమాజంలో ఒకళ్ళు మంచి పని చేస్తుంటే నలుగురు చెడగొట్టడానికి తయారవుతారండి. అది ఎక్కడైనా ఉండేదనండి. ఎక్కడ అన్న కొన్ని పథకాలు ఎక్కువగా పెట్టి సోమవారం చేస్తున్నారని ప్రతిపక్షం కొంతమంది ప్రజలు కూడా అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? ఓకే సార్, ఇప్పుడు నాకు 10,000 ఇస్తున్నారు ఆటోకి, అంత మాత్రం నేను పని మానుకున్నానా? నేను మార్నింగ్ 9ంటికి వస్తాను, మధ్యాహ్నం 3 వరకు తిరుగుతాను, హార్డ్ వర్కర్ అయ్యాం అంటే ఇప్పుడు ఆయన ఇస్తున్న 10,000తో ఆగిపోతాను. ఆయన ఇస్తుంది ఎందుకంటే ఆ బెనిఫిట్, ఎందుకంటే ఆటోని బాగా పెట్టుకోండి, యూనిఫామ్ వేసుకోండి, నీట్గా ఉండండి, సేఫ్గా తిరగండి అనే దానికోసం ఇచ్చిన అమౌంట్ అండి అది. అంతేగాని ఆయన ఇచ్చిన డబ్బులతోటి మీరు ఏం పని చేయొద్దు, ఇంటి దగ్గర పడుకోండి అనే మాట ఉత్తమ మాట అండి. అది దట్ ఈజ్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు ఇవాళ దీనికి 6,60,000 7,000 ఇన్సూరెన్స్ 1 ఇయర్కి. ఇప్పుడు ఆయన ఇచ్చిన 10,000లో 6,60,000 ఇన్సూరెన్స్ పోతే ఒక జత యూనిఫామ్ వేసుకోండి 1,500 విత్ స్టిచ్చింగ్ తోటి, కానీ 8,000 ఎఫ్సీ చేయించుకుంటే దానికి ఫీజు ఇవన్నీ వచ్చేసి 1,000-1,500 ఉంటుందండి. ఎఫ్సీ అంటే ఫిట్నెస్, ఈ బండికి 10,000 మాకు ఎంకరేజ్మెంట్ అనమాట. ఆ లోడ్ మా ఫ్యామిలీ మీద పడకుండా. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు జగన్ కి నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు, ప్రజలు ఈసారి ఆయనకి ఛాన్స్ ఇవ్వచ్చు సార్. దాని గురించి మాట్లాడాలంటే ముందు వాళ్ళ ఫ్యాన్స్ని ఆయన కంట్రోల్లో పెట్టాలండి. తర్వాత అండి ఇక మిగతా మ్యాటర్ అంతా తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ని కంట్రోల్ పెట్టుకుంటే ఆయన అది అప్పుడెప్పుడు ఫ్యాన్స్ని కంట్రోల్లో పెట్టి ఉంటాడో ఆ రోజే ప్లస్ పాయింట్. కానీ ఆయనకి ఇప్పుడు మీరు ఎన్ని చేసినా ఫ్యాన్స్ వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి ఉపయోగం లేదండి. ఇప్పుడు పవన్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే జగన్ పోటీ అవ్వగలేదు? ఏమి లేదండి, ఏమి లేదండి.
అంటే ఇండివిజువల్గా వస్తే బెటర్, పొత్తుతో వస్తే ఏమన్నా కొంతవరకు సీట్లు రావచ్చా? ఎవరికండి? పవన్కి, చంద్రబాబుకి. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయండి, అంతేగాని ప్రజల్లో మాత్రం వాళ్ళకి అంతగా లేదండి. ఎందుకంటే నేను ఎవ్రీడే ఒక 50 నెంబర్స్ వేసుకోండి నా బండిలో, వీళ్ళందరితో ఒక 20 మందితో మాట్లాడుతుంటాను. ఏం సార్ ఎలా అయిందండి, మీరు కూడా ఒక ఎంప్లాయీ కదా అంటే ఓకే ఎంప్లాయీ అంటే ఇప్పుడు ఎంప్లాయీ కొంతమందికి కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని అంటున్నారు వాళ్ళు. కానీ దాన్ని కంపేర్ చేసుకుంటే ఎంప్లాయీకి ఇబ్బంది అనేది ఒక కూరగాయలు అమ్మే ఆమె ఒక ఆకుకూరలు పూలు ఉదయం 4 గంటలకు 3 గంటలకు ఒంగోలు నుంచి 30 కిలోమీటర్ల అవతల ఆ గ్రామంలో బయలుదేరి 6ంటికి మన ఇంటికి వచ్చి మన కూరలు అమ్ముతుందామా. 8 గంటలకు బస్సు ఎక్కి 8:40కి స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది ఏముంటుందంటే ఆడ వాళ్ళ కష్టం చూస్తే వాళ్ళ కష్టం కానీ వీళ్ళ కష్టం ఎక్కువ కాదు ఎంప్లాయీస్ది, కనుక అదేమి లేదండి. ఇప్పుడు నెక్స్ట్ మరి ఎవరు రావచ్చు అంటారు ఇద్దరిలో? 100% వైఎస్ అంతేనండి. ఎలా ఉంది జగన్ పాలన, దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? జగన్ పాలన బాగానే ఉందండి. మాకు ఆటోలు కూడా కష్టకాలంలో 10,000 ఇచ్చిండు. రిపేర్లకు కానీ బ్రేక్ కానీ దేనికైనా ఉపయోగించుకుంటున్నాం, పర్లేదు. ప్రతి ఇంటికి ఎంతో కొంత చెందింది డబ్బులు బాగానే. పథకాలు చేరుతున్నాయి పేదల వరకు? చేరుతుంది. అంటే ప్రతిపక్షం ఏముంటుందంటే పథకాలన్నీ ఎక్కువగా పెట్టేశారు, అనవసరంగా పెట్టారు అంటున్నారు. పథకాలు అనవసరంగా ఉన్నాయా లేకపోతే అన్నీ ఉపయోగపడాయా? అన్నీ ఉపయోగపడేవారు. మామూలుగా ఇప్పుడు ముసలిళ్ళకి డబ్బులు ఇస్తుండ్రు, వాళ్ళు దేనికోదానికి వాడుకుంటున్నారు కదా, అన్నీ బాగానే ఉన్నాయి. పథకాలు పేదల వరకు చేరట్లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అంటే అని కూడా ప్రతిపక్షం లేదు లేదు అందరూ తీసుకుంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళు. అన్ని పార్టీల వాళ్ళు. చంద్రబాబు అన్నప్పుడు ఏ పథకాలు వచ్చాయి, ఆయన పాలన ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నప్పుడు వచ్చింది ఆటోలకు 10,000 అన్నదే విన్నాం, కానీ మేము మన దాకా అయితే ఏది రాలే కదా. ఇప్పుడైతే వస్తుంది. ఇప్పుడైతే మాకు ఆటోలకు 10,000 ఇచ్చిండ్రు, మేము రిపేర్లు చేయించుకుంటున్నాము, దేనికోదానికి ఉపయోగిస్తున్నాం. మరి ఈసారి ఎవరు రావచ్చు, జగన్ వస్తారా చంద్రబాబు? జగనే వస్తాం అనుకుంటున్నాం. జగన్ ప్రస్తుతానికి బాగానే ఉంది కదా, ఇబ్బంది ఉంది. ప్రస్తుతానికి పథకాలు కూడా బాగానే ఉన్నాయి సార్. మన ప్రతిపక్షం ఆరోపిస్తుంది పథకాలు పేదల వరకు చేరట్లేదు అంటుంది, వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఎందుకు చేరట్లేదు? బ్రహ్మాండంగా చేరుతాయి, ఇబ్బంది ఏం లేదు. పేదల వరకు సచివాలయం తరపున చేరతాయి కదా, ఇబ్బంది ఏం లేదు. అంటే పథకాలు అనవసరంగా ఎక్కువ పెట్టేశారు, అవి సోమరిపోతం చేయడానికి ప్రజలని చెప్పి ప్రతిపక్ష ఆరోపణ, నిజమేనా? అది ఎట్లా నిజమైద్ది? వాడుకునేవాడు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఎట్లా నిజమైద్ది? అది నిజం కాదే. ఆయన చేసేమన్నా పాజిటివ్ తీసుకోవాలి కానీ నెగిటివ్ తీసుకుంటే ఎట్లా జరుగుద్ది? వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళు బాగానే చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. మా ఊరు వరకు బాగానే చేస్తారు. అక్కడ వాలంటీర్లు మనీ ఆశిస్తున్నారని టాక్ కూడా ఉంది కదా, నిజమేనా? అది ఉంటే ఉండొచ్చేమో కానీ ఏంటంటే పై ఆఫీసర్లు ప్రక్షాళన చేయాలి. అవునండి, సంక్షేమం ఒకటే చేస్తున్నారు, ముసలాగా డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. అతను రిజల్ట్ ఏంటంటే అతను ఇచ్చిన హామీలు కూడా దాదాపుగా 80% నెరవేర్చారు అనమాట. నెక్స్ట్ టైం కూడా అతనే రావచ్చని అనుకుంటున్నాం జనాలు కూడా. అంటే పథకాలు ఎక్కువగా పెట్టేసి జనాలు సోమరులు చేస్తున్నారని ప్రతిపక్షం కానీ కొంతమంది అంటారు, దాని గురించి అవునండి, అతను కూడా ఇస్తుంది కూడా అండి, అతను ఉన్నది ఇవ్వట్లేదు. అతను ఇచ్చే పథకాలు కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు 300 కరెంటు బిల్లు కట్టాఫ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా 60 పెట్టారంట, అది చేస్తున్నారు. రేషన్ కార్డుదారులకు కూడా ఏంటంటే ఒక కారు ఉన్నా వాళ్ళకి ఇవ్వట్లేదు. దీంట్లో ఏంటంటే లేని వాడికే వస్తుంది పథకం, ఉన్నవాడికి అయితే రావట్లేదండి. ఇప్పుడు మనకేదో ఇప్పుడు సపోజ్గా ఒక కార్పొరేటర్ ఉన్నారు, కార్పొరేటర్ రికమెండ్ చేసినా కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇష్యూ కాదు. ఇది వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ తర్వాత దాన్ని చెక్ చేసి ప్లస్ దాన్ని 60 వ్యాలిడేషన్ పెట్టించి అతను వాళ్ళ ఇంట్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడా, లేకపోతే వీళ్ళు కరెంట్ బిల్లు ఉందా, సొంత ఇల్లు ఉందా అని చెక్ చేశాక ఒక రేషన్ కార్డు ఇష్యూ అవుతుంది. కానీ గత ప్రభుత్వం అలా లేదు. మనం అనుకుంటే కార్డులు వచ్చాయి, మనం అనుకున్న వాళ్ళకి వచ్చాయి. జనరల్ కమిటీ వాళ్ళు ఎంతమందికి ఫస్ట్ చేసి అందరూ కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వ్యవస్థ లేదు. మొత్తం పారదర్శకంగా వాలంటీర్ వ్యవస్థ కానీ ప్లస్ సిబ్బంది కానీ కొంచెం బాగానే ఉందండి. అలా ఏం కాదండి, అప్పుడు ఒక పథకం ఉన్నప్పుడు ఒక అప్లై చేసినప్పుడు వాళ్ళకి అర్హత ఉంటే కంపల్సరీగా పథకం వాళ్ళకి వస్తుందండి. అది మాత్రం చెప్పినంత ఫేక్ అండి. అది గత ప్రభుత్వం పథకాలు కానీ పాలన ఎలా ఉండేది? పర్లేదండి, వాళ్ళు బాగానే చేశారు, వాళ్ళ మార్పు వాళ్ళు చూపించారు, ఇతర మార్పు ఇతను చూపిస్తున్నాడు. జగన్ పాలన సూపర్గా ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఫుల్ సక్సెస్, ఫుల్ సక్సెస్. ప్రజలందరికీ అందినాయి, దాదాపుగా 100% అందినాయి, చాలా బాగుంది. అంటే ప్రతిపక్ష ఆరోపణ ఏంటంటే పథకాలు పేదలకు అందట్లేదు, వాళ్ళ పార్టీ ఎన్ని చేస్తారండి, ఎన్ని మామూలే. ఇప్పుడు పొందినోడిని అడగండి, ప్రతి పేదవాడికి ఒక కార్యకర్తలతో సంబంధం లేకుండా, నాయకులతో సంబంధం లేకుండా, అధికారులతో సంబంధం లేకుండా వాళ్ళ పథకాలు వాళ్ళకి అందుతున్నాయి. ప్రతి పథకం అందింది. పథకాలు ఎక్కువగా పెట్టేసి జనాలు సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్ష ఆరోపణ కూడా ఉంది, దాని నిజమేనా? అవన్నీ అంటుంటారండి. వాళ్ళు పెట్టినప్పుడు పథకాలు లేవా, వాళ్ళు ఏం పథకాలు ఇవ్వలేదా అప్పుడు? మరి అప్పుడెందుకు పెట్టారు వాళ్ళు పథకాలు?
ఇవాళ ఏదో జగన్ ఎక్కడి నుంచో తెచ్చిస్తున్నాడు అంత ప్రజలకు పెడుతున్నాడు అని బాధపడే కంటే మీరు చేస్తే జగన్ పని చేయడుగా, ఆ పథకాలు మీరు లేగా. అంటే రీసెంట్గా చంద్రబాబు కూడా అన్నారు, నేను అధికారంలోకి మళ్ళీ వస్తే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు. మరి ఎందుకు అంటున్నాడు? మరి ఇప్పుడు ఇవాళ చేద్దాను ఎందుకు అంటున్నాడు, రేపు ఇస్తానని ఎందుకు అంటున్నాడు? అంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా అంతే. అంటే ఇప్పుడు స్టేట్ ఉన్న పొజిషన్లో ఆయన ఇంకా ఎక్కువ ఇవ్వగలగడం సాధ్యమవుతుందా, ఎలా ఉంటుంది? ఇంకా అదైతే మనం చెప్పలేం, కానీ ఇవాళ ప్రస్తుతానికి అయితే జగన్ ఉన్న దాంట్లో 100% ప్రజలకు న్యాయం చేస్తున్నాడు. ఈ వాలంటీర్లు ఎలా చేస్తున్నారు సార్, బాగానే చేస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి? వాలంటీర్లు వాళ్ళ పని వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఇబ్బంది లేకుండా. మెయిన్ వాళ్ళు వాలంటీర్లు ఉండడం వల్ల వాళ్ళ పెన్షన్ అనేది ప్రతి పేదవాడికి ముసలా అంటే ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి ఓల్డ్ పర్సన్స్ వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నారు. అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నారు. ఎదురుకి ఎక్కడో కూర్చోవాల్సి వచ్చేది, వాడు ఎప్పుడో ఇచ్చేవాడు కాదు, వాడు 4 రోజులకు 5 రోజులకు వచ్చిందాక పబ్బులు పడిగాపులు కాస్తుండేది. ఇలా ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటికే పెన్షన్ చేస్తాను. గత ప్రభుత్వంలో ఏమైనా పథకాలు కానీ చంద్రబాబు పాలన కానీ ఎలా ఉండేది ఏంతో పోలిస్తే? దానికి దీనికి డిఫరెంట్ అండి. అది ఎక్కడ నక్కలోకం, ఇది నాగలోకం, ఇది చాలా ఇది సూపర్. సార్ లోకేష్ ఏమన్నా టీడీపీని పొందుకునేలా చేయగలుగుతారా? లాస్ట్ టైం కూడా ఎవరి వల్ల ఏం కాదండి. జగన్ ఉన్నంతకాలం జగనే, జగన్ తర్వాతకి ఏదైనా ఆలోచించాలంతే. జగన్ ఉన్నంతకాలం పరిపాలనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అతి తక్కువ కాలంలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టని సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ తీసుకొని వస్తున్నాడు. చాలా అద్భుతంగా ఉంది. చాలా గడప గడపకి అందరి దగ్గరికి వెళ్ళినాయి. అన్ని పథకాలు మంచిగానే ఉన్నాయి. ఏ ఇబ్బంది లేదు, ఏ పాలన లేదు. వర్షాలు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, హై స్కూల్ కానీ, ఇతరే కానీ చాలా అద్భుతంగా మనకి కనబడుతూనే ఉండే కళ్ళకి. కొద్దిగా మధ్యతరగతి వాళ్ళు కానీ, పేదలు కానీ కొద్దిగా అనుకూలంగానే అందరికీ కూడా ఉంది. చాలా ఇదిగా ఉంది సార్. అంటే పథకాలు పేదలు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటారే ప్రతిపక్షం లేదు సార్, ప్రతిపక్ష వాళ్ళు అనిపించటమే కానీ అది గడప గడపకు పోయి ఏరే వాళ్ళని కూడా మీరు సంప్రదించండి. మీరు రిపోర్టర్స్ కాబట్టి చాలా ఫస్ట్గా ఉంది సార్. 3 సంవత్సరాలు ఏ రాష్ట్రంలో కూడా ఏది కరోనా వచ్చినా, ఏది వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక లోటు ఉన్నా కూడా ఇంత విధంగా 3 ఏళ్లలో కూడా ఇన్ని పథకాలు పెట్టుకుంటూ రావడం అంటే గొప్పే కదా సార్. ఆ విధంగా కరెక్టే. పక్క రాష్ట్రంలో నా కేసీఆర్ కూడా ఈ వాలంటీర్ పథకాన్ని తీసుకొచ్చి మేము కూడా తీసుకొస్తాము, ప్రజల దగ్గరికి పోయి మేము కూడా ఇది చేస్తున్నాము అని చెప్పుకోవడానికి కూడా మేము వాలంటీర్ పెడతాం, మేము కూడా ఇదిలో ఉంటారు కదా వాళ్ళు కూడా మేము కూడా పథకాలు అందిస్తాము. అదే విధానం ఫాలో అవుతాం. అపర మేధావైనా శానికుడైనా కేసీఆర్ కూడా దాన్ని మెచ్చుకుంటాను ఉంటాడు. జగన్ విషయం చాలా దివ్యంగా ఉంది, ఫస్ట్గానే ఉంది. ఇప్పుడు పథకాల విషయం ఏంటంటే చాలా ఎక్కువ పథకాలు పెట్టేశారు, ఈ జనాలు సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షం. అది అనవసరం సార్. సోమరిపోతే ఎలా అవుతుంది సార్? నీ కాడ పాలు వచ్చింది, అది గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ప్రజలు తప్పేగా. నీకు అంతకుముందు ఎవడన్నా పట్టించుకోలేదు కదా. నీ సోమరితనం అంటే అంతకుముందు ఏం చేస్తాడు వాడి కాడ 10 రూపాయలు వచ్చినాయి నాకు కూడా నా ఇంట్లోకి అనేది అనాలి కదా. ఏ వాడైనా సరే, కూరగాయలైనా, వేరే వాళ్ళైనా, ఇతర వాళ్ళైనా కూడా 10 మందికి వచ్చినాయి కదా సారు. 10 మందికి లేడీస్లు కానీ, వేరే వాళ్ళు కానీ ఇన్ని అందినాయి. ఒక ఇదే కాదు, విద్యా దీవెన చూడండి, వేరే చూడండి, తెలంగాణలో విద్యా దీవెన చూడండి, మన దగ్గర చూడండి. ఆడ కనీసం హాస్టల్ వసతులు లేక పిల్లల్ని ఇళ్ళ నుంచి తీసుకుపోతున్నారు. ఆ మురుగుదొడ్లు కానీ ఇక్కడ చూడండి, పెయింటింగ్ కానీ, రంగులు కానీ, విధానాలు కానీ, భోజనాలు కానీ, మన పిల్లలు మంచి చదువుతున్నారు, మంచి స్కూల్లోకి పోతున్నాం అనేది తిని బాగా మార్చాడు. ఎడ్యుకేషన్లో టాప్ సార్. అది చాలా డెవలప్మెంట్ బాగుంది. అదే అని బాగుంది. అది బాగుంది. ఏంటి అంతకుముందు స్కూల్ చూసి బూత్ బంగ్లాలో ఉంటుండేది. ఆ పంతులు గారు బెల్ల మీద నిద్రపోయేవాడు. ఇవాళ పిల్లలు పోయండి సభ్యులు ఎంతమంది పెరిగారో, ఎంత స్ట్రెంత్ పెరిగిందో. వాళ్ళు డ్రెస్సులు కానీ, వేరే కానీ, తిండి కానీ, ఆహారం కానీ ఎంతో బాగా కుదిరింది. అంతకుముందు లేదు కదా సార్. ఇంగ్లీష్ మీడియం గురించి మీ అభిప్రాయం చెప్తారు? ఇంగ్లీష్ మీడియం అంటే ఇప్పుడు జనరేషన్ ఏనాడో అది మారిపోయింది సార్. ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే ఒక కుటుంబంలో ఉంటే నలుగురు తెలుగులోకి పోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మారిపోయింది సార్. 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన కాడి నుంచే 40 ఏళ్ళ నుంచి మారింది. 40 సంవత్సరాలు ఈ సెంట్ జోసెఫ్ స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం ఉంది. ఆ రోజుల్లోనే మేము పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం తీసుకెళ్ళి వదిలిపెట్టేవాళ్ళం. ఇంట్లో 3 ఉంటే 3 చదివేవాళ్ళు కాదు, 2 చదివేవాళ్ళు. ఒకరు తెలుగు పంపిస్తుండేవాళ్ళు. ఇలా అభిమానంగా మారుతుంది. ఇది రోజుల్లో ఉన్న కాంపిటీషన్ అయిపోయింది. ప్రతి ఒక్కడు ఏనాడో దానికి ఇదే అయిపోయి ముందుకు వెళ్ళిపోతున్నారు ఇంగ్లీష్ మీడియం. దానికి ఇదే లేదు, కానీ తెలుగు సబ్జెక్ట్ అనేది ఉండాలి కాబట్టి దాని మీద ఇదిగా ఉంటుంది. అధికారంలోకి వస్తే జగన్ కంటే కూడా ఎక్కువ పథకాలు ఇస్తాం. ఏం పథకాలు పెడతారు సార్? 14 సంవత్సరాలు పెట్టిన వాళ్ళు ఏం పథకాలు ఉంటాయి? మీరే చెప్పండి. ఏం పథకాలు? అసలే లోటు బడ్జెట్ అంటుంటారు. మీరు అప్పుల పాలైందంటారు. నువ్వు అప్పుల పాలు చేసిపోతివి. నువ్వు ఒక పథకాన్ని కరెక్ట్గా నువ్వు చేసిపోలేదు. ఇప్పుడు పెట్టిన కొత్త పథకాలన్నీ అంతకుముందు లేవుగా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉచిత కరెంట్ వచ్చింది. ఫీజు పర్మిషన్ ఆయన టైంలో పెట్టాడు. ఆరోగ్యశ్రీ ఆయన టైంలో పెట్టాడు. రైతులకు వేరే చేశాడు. ఆయనకన్నా 4 పథకాలు ఈయన కొత్త పెట్టిన పథకాలని ఈయన పెట్టి వచ్చినాకేగా. చంద్రబాబు నాయుడు చేసిపోయిన పథకాలు ఏం ఈయన చేయాలని చేయడుగా. ఆయన చేసిపోయిన ఆయన ఎందుకు చేస్తాడు? ఈయన చేయడు కదా. ఈయన చెప్పిన వాగ్దానం ఈయన చేసుకుంటూ వస్తున్నాడు.
సందర్భాల్లో ఆయన చెప్పడం కూడా నేను వస్తే ప్రత్యేక హోదా కూడా తీసుకొస్తానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాకి 5 ఏళ్ళ నాడు ఉండి నువ్వు ఏం చేయలేనోడివి, నువ్వు మళ్ళీ వచ్చి నన్ను ఏంటి నాకు వేస్తానంటే ఎవరు నమ్ముతారు సార్? ఈయన ఇచ్చేవాడే, కాకపోతే కేంద్రంలో అవకాశం లేక వాళ్ళకి సరిపోయినంత బలం ఉంది కాబట్టి మనం తెచ్చుకోలేకపోయాం. అదే బలం మనం కూడా మద్దతు కలిపినట్టయితే మనం డిమాండ్ చేసేవాళ్ళం, మనం ప్రత్యేక హోదా తెచ్చుకునేవాళ్ళం. ఈసారి మరి పవన్కి కొన్ని సీట్లన్నా వస్తాయి, అలా ఉంది పరిస్థితి. పవన్ గారికి కంపల్సరీ పెరుగుతాయండి. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు చేసినా కూడా ఏ పథకాలు అక్కడక్కడ పథకాలు పై పథకాలు పబ్లిసిటీ తప్ప ఏం పథకాలు చేరలేదు ఇళ్లలోకి. ఇళ్లలోకి చేరినట్టయితే మేము కూడా వింటాం, అవి వచ్చినాయి పోనీ సార్ ఇవి ఉండే చంద్రబాబు నాయుడు టైంలో మా ఇంట్లోకి వచ్చినాయి అని చెప్పండి సార్. ఎవరన్నా ఒక కుటుంబంలో 10 మంది తీయండి, ఇవాళ విద్యార్థుల పిల్లలకు కానీ వేరే వాళ్ళకు కానీ రైతులకు కానీ మన కాపు మహిళలు కానీ విద్యా దీవెన కానీ విద్యా వసతి కానీ ఇతరే కానీ తర్వాత ఈ తోపుడు బండి వాళ్ళు కానీ తర్వాత అదేది మన కొన్ని పోయినాయన్నీ కూడా ఆయన ఇవాళ అందించిన పథకాలు ఇళ్లలోకి వస్తాయి. పవన్ మామూలుగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జగన్కి గట్టి పోటీ ఇవ్వగలుగుతారా? ఎలా ఉంది పరిస్థితి? పోటీ అయితే ఉంటుంది కదా సార్, కానీ గెలుపు అయితే మాత్రం తక్కువ. జగన్ గారికి గవర్నమెంట్ ఫామ్ అయింది, 95 సీట్లు ఆయనకైనా 90 సీట్లు అయినా వస్తాయి. వీళ్ళిద్దరు పంచుకున్నా కూడా వీళ్ళు పంచుకోవటమే దాని మీద. అంటే ఇప్పుడు జగన్ ఇన్ని పథకాలు ఇవ్వడానికి అప్పులు చేస్తున్నాడు, రాష్ట్రం తప్పదు సార్, ఏ రాష్ట్రమైనా చేయాల్సిందే కదా, ఎవరేం చేశారు. కేసీఆర్ అంత 1,80,000 కోట్లు ఉన్న ఆదాయం కేసీఆర్ది, మనది 80,000 కోట్లు. మన రాష్ట్ర బడ్జెట్ 80,000 కోట్లే వచ్చే ఇన్కమ్. ఆ బడ్జెట్ 1,00,000 చిల్లర కోట్లు. మరి ఆయనే ఈ కొడుకు రేపున్నాడు, అప్పులు తీసుకుంటూ పోతున్నాడు. మనం అంటే చేసిన సహజమే కదా సార్, అది ఎక్కడైనా ఉన్నది కదా, ఏ రాష్ట్రం తప్పదు. అది ఎవరికైనా తమిళనాడు కానీ మద్రాసు కానీ ఇంకో ఎవడైనా కానీ అది ఎవరికైనా ఉండేదేనా సార్. అది ఎవడైనా జగమైన సత్యమే, ఏ ఆర్థిక వ్యక్తులే చెప్పాల్సిందే. కాకపోతే అంటే పథకాలు మనం చెప్పాం కాబట్టి ఆ వాగ్దానం మనం నెరవేర్చాలి. ఇప్పుడు 10 మందికి చెప్పాం సార్, 10 మందికి ఇకపోతే 1,00,000 మందికి మనం వాగ్దానం చేసాం, 1,00,000 మంది మోసం చేసినట్టే అంతేనా కాదా? కాబట్టి అతను ఏంటంటే మనమైనా చెయ్యాలి సరే, 4 రోజులు దేని 2 రోజులు దేని ఆ పథకం అనేది వాళ్ళ కాడికి చేరాలి. సార్ ఎవరు రావచ్చు సార్? మీ పూర్తిగా 100% జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్ అయ్యిద్ది. వాళ్ళు కలిసినా అయితే సార్, కలపని ఏం కాదు. ఇతను విడివిడిగా చేస్తేనే ఇతనికి ఒక 15 వస్తాయి, వాళ్ళకు ఒక 50-60 వాళ్ళకి పెరుగుతుంది. టీడీపీకి అవి ఎంత అవుతాయి? 15 ఒక 60 75 ఇంకా అంతకన్నా రావు. బీజేపీకి అయితే 3-4 వస్తాయేమో వాళ్ళకి కూడా. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు వీళ్ళేదో అనుకోవటం కానీ ఆయన ఇస్తానన్నీ వస్తున్నాయి బాగానే, అన్ని తింటానే ఉండారు, ఇవ్వలేదు అంటున్నారు. అంటే మీరేమనుకుంటారంటే మీరు ఆ పార్టీ వాళ్ళే ఎలా చెబుతున్నారు అనుకుంటారేమో. మీ ఒపీనియన్ అండి? మాకైతే ఏమి ఇబ్బంది లేదు సార్, బాగానే పనులు అవుతున్నాయి. ఏదన్నా వెళ్ళి డాక్టర్ వాళ్ళకి 45 ఏళ్ళకి సంవత్సరాల వాళ్ళకి 18,000 వస్తువులు అవి ఇస్తున్నారు, డాక్టర్ లోన్లు ఇస్తున్నారు, అన్నీ వస్తున్నాయి సార్, ఏ ఇబ్బంది లేదు. కాలనీలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, దేనికైతే ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకే. అంటే ప్రతిపక్ష ఆరోపణ ఏంటంటే పథకాలు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంటున్నారు, దాని గురించి ఏమి లేదు. మాది పల్లెటూరు, మా పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడు, నేను వైస్ ప్రెసిడెంట్ నెంబర్ని, మాకు అన్నీ బాగానే జరుగుతున్నాయి. పేదలా చేరుతుంది. ఓకే సార్, ఇబ్బంది లేదు సార్. అంటే ప్రతిపక్ష ఆరోపణలు ఇంకోటి ఏంటంటే ఎక్కువ పథకాలు పెట్టి జనాలు సోమరిపోతులు చేస్తున్నారని అంటున్నారు సార్. ఏదేదో అంటుంటారు. ఇప్పుడు మన ఇంట్లోనే మనం ఒకరు పెత్తనం చేస్తే, నేను పెద్దవాడిని చేస్తే నీకే నచ్చదు, నువ్వే తిన్నావని అంటావు, అంతే. అది ఇప్పుడు 4 ఉన్నాం అబ్బా, వాళ్ళు ఏమంటున్నారు, నేనేమన్నా నా తమ్ముడు ఉంటే నేను పెత్తనం చేస్తే ఎవరు పోయేటప్పుడు అన్నారు నువ్వే తిన్నావు అంత అన్నారు, విషయం చెబుతున్నా. అలా ఉంటుంది వ్యవహారం, ఇబ్బంది ఏం లేదు సార్. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పథకాలు కానీ పాలన కానీ అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క సార్. ఎప్పటికప్పుడే బాగానే ఉంటుందా అతని కథ. అప్పుడు కొంచెం బెట్టకాలంగా ఉండేది మాకైతే, వర్షాలు లేకుండా అలా. అంటే ఇప్పుడు రైతుల్ని ఈ ప్రభుత్వం మోసం చేసిందని చంద్రబాబు కొన్ని సందర్భాలు అన్నారు. అంటే రైతులకి ఏమైనా అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం? రైతులకి ఏం అన్యాయం జరగలేదు సార్. 1 ఎకరం పొలం ఉండేవాడికి డబ్బులు పడుతున్నాయి, ఎకరం ఉండేవాడికి పడుతున్నాయి, ఏ తక్కువ తీసుకుంటున్నారు సార్. అందరికి వస్తానే ఉంటుంది. ఈసారి ఎవరు రావచ్చు అంటారు మీ ఒపీనియన్? మా ఓపెన్ ఏంటంటే ఎన్ని సీట్లతోటైనా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. తగ్గినా కానీ అన్ని రాకపోయినా 100 సీట్లతోటైనా వస్తాడు, అది మా గ్యారెంటీ. ఈసారి పవన్ కు నాకు ఒక ఛాన్స్ అంటున్నారు, జగన్కి ఇచ్చారు? ఏం లేదు సార్, అవన్నీ అవ్వవు. కానీ పవన్కి అంటే చంద్రబాబు నాయుడు అయితే కావచ్చు 3 భాగాలు, మళ్ళీ మనం చెప్పలేము. వీళ్ళిద్దరే కానీ వాళ్ళకి అవ్వదు. మరి పవన్ చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ఈసారి పొత్తు పెట్టుకున్నా టైట్గా ఉండిద్ది కానీ ఏం ఇబ్బంది ఏమి ఉండదు. జగన్ పాలన ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయం? జగన్ అన్న పాలన బాగుందన్న, సూపర్గా ఉంది, ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కాకపోతే పథకాలు అందని వాళ్ళు అంత మటుకే మీకు ఆ కోపం మీద దాని మీద ఇది చేస్తా యాంటీబైజ్డ్గా మాట్లాడటం తప్పనిచ్చి 100% గ్యారంటీగా పథకాలు అందినాయి. పథకాలు అందిన వాళ్ళు ఎవరు ఓటేయకుండా ఉండరు. ఇవన్నీ కేవలం టీడీపీ వాళ్ళు చెప్తున్న అపోహలు మాత్రమే.
ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ట్రిప్ కూడా జగన్ అన్నే గ్యారంటీ. అంటే పథకాలు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని పేదల దాకా చేరట్లేదని ప్రతిపక్ష ఆరోపణ. దానికి లేదండి బటన్ నొక్కి మీకు వేల మందికి పథకాలు వేస్తున్నారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసి కనుక్కోండి. ఏమి లేకుండా ఊరకన మాటికి బటన్లు నొక్కి ప్రతి పథకానికి కూడా అట్లా వేయరు కదా. ఊరకన పైపే మాటలు టీడీపీ వాళ్ళు అసత్య ప్రచారాలు తప్పనిచ్చి దాని గురించి అయితే వేరే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. గ్యారంటీగా వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి, పేదలకే వెళ్ళిపోతున్నాయి. కాకపోతే ధరలు అంటారా, ప్రతి గవర్నమెంట్లో ఉన్న ధరలు అవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. అంటే చంద్రబాబు గారు ఈ మధ్య ఒక మాట్లాడారు, అంటే జగన్ ఇచ్చిన పథకాల కంటే నేను ఇంకా ఎక్కువ ఇస్తాను, నేను అధికారంలోకి వస్తాను, ఇవ్వగలుగుతారు ఇప్పుడున్న? అబ్బే లేదండి ఆయన మాటలు చెప్పడం వరకే కానీ చేసే మనిషి అయితే కాదు అతను. కాకపోతే ఏదైనా సిస్టమ్ ఏదైనా మేనేజ్ చేయగలరేమో కానీ అంత మటుకే కానీ అతనుగా చెప్పడం కానీ చేయటం కానీ అతనుగా ఇవ్వటం కానీ అనేది అది అపనమ్మకం. ఎక్కువ పథకాలు పెట్టి ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. అంటే ఏమన్నా దుర్వినియోగం అవుతున్నాయా పథకాలు? మీకు తెలుసు పథకాలు అంతవరకు దుర్వినియోగం అయితే ఏం అవ్వట్లేదండి. అతను 2019లో మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు చెప్పిన అయితే హామీలు ఏదైతే ఉన్నాయో 100% అతను అమలు చేస్తున్నాడు. నేను ఇస్తాను అన్నాడు, ఇస్తున్నాడు అంత మటుకే. మీరు దాని గురించే ఆలోచించండి. మాట ఇచ్చాడు, మాట ఇచ్చిన ప్రకారం నేను చేస్తున్నానని చెప్పి చేస్తున్నాడు అంత మటుకే. మీరు హామీలు ఇచ్చి చేయకుండా మీరు అబద్ధం మాటలు చెప్పి మీరు చేయటం కంటే ఇచ్చిన హామీల్ని మీకు 60% 70% అమలు చేస్తున్నాడు అతను. ముందు దాని గురించి మనం ఆలోచించాలా. అభివృద్ధి అంటారా, అభివృద్ధి అనేది నిదానంగా జరుగుద్ది, జరగకుండా ఏం ఉండదు. ప్రతిదానికి మీరు కోర్టులో వెళ్ళి కేసులు వేసి అడ్డం పెట్టి మీరు అడ్డం తగలటం తప్పనిచ్చి అతని పని అతను చేయనివ్వండి. కాంగోయింగ్ అతని పని అతను చేసుకుంటా వెళ్ళిపోతాడు. ఇవన్నీ టీడీపీ అసత్య ప్రచారాలే. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందన్నా. ఇప్పుడు చంద్రబాబు టైంలో పథకాలు కానీ ఆయన పాలన కానీ ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉంది? అంతా బాగానే ఉందన్నా, కాదంటలేదు. కాకపోతే అతనైతే మనకి హామీలే ఇస్తాడు కానీ ఏ ఒక్క హామీ కూడా అతను చేయడు. అతను ఏదైనా ఇస్తానంటాడు, చెప్తానంటాడు, చేస్తానంటాడు కానీ పూర్తిగా మనకి 100% పూర్తిగా చేయడు. అది దానివల్ల మనకి మైనస్ వచ్చింది. ఈసారి ఎవరు రావచ్చు అంటారు మీ ఒపీనియన్? ఈసారి కూడా గ్యారంటీ జగన్నే రావచ్చు. కాకపోతే జగనన్న గారు చెప్పడం ఏంటంటే 175 వస్తాయని చెప్తున్నారు. అయితే అంత మాత్రం రావండి. మినిమం ఒక 100, 100+, 110 అంత మటుకే వస్తాయి కానీ అంత మించి ఎక్కువ రావు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 175 అంటున్నారు కానీ 175 మాత్రం రాదండి. 100 లేకపోతే 110 అంత మటుకే వస్తాయి, ఇంకా అంత మించి ఎక్కువ రావు. పవన్ కూడా ఈసారి జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చారు, నాకు కూడా ఒక ఛాన్స్ అంటున్నారు. ఆయనకి ఈసారి ఏమన్నా ప్రజలు సపోర్ట్ చేసి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? అయితే ఈసారి మటుకి లేదండి. నెక్స్ట్ ట్రిప్ ఏదైనా ఉంటే ఉండొచ్చు. కాకపోతే ఒక 5-10 సీట్లు మాత్రం గ్యారంటీగా వస్తాయి. జనసేన మాత్రం గ్యారంటీగా వస్తాయి. కొద్దిగా మార్పు అనేది ప్రజల్లో కనిపిస్తూ ఉంది. అంతే 5-10 సీట్ల లోపు అయితే గెలుచుకోవచ్చు, అంత మించి అయితే రావండి. జగన్ గారి పాలన బాగానే ఉందండి. రెవెన్యూ డివిజన్లు చేసిన తర్వాత, డిస్ట్రిక్ట్లు చేసిన తర్వాత కొంతమందికి ఇబ్బందులు అనేవి తొలగిపోయినాయండి. ఎందువల్ల అంటే ఇప్పుడు మార్కాపురం, కంబం వాళ్ళు ఉన్నారు కదండి, ఒంగోలు దాకా రావాలంటే చాలా కష్టం వాళ్ళకి. అలాంటి వాళ్ళకి రెవెన్యూ డివిజన్ కొంచెం దగ్గరలో చేశారు. డిస్ట్రిక్ట్లు చేయడం వల్ల కొంచెం చాలా యూజ్ ఉందండి. అలాగే కొంచెం మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, పథకాలు అలాంటివి ఇబ్బంది ఏం లేదు, అందరికి అందుతున్నాయండి. అవి అనేవాళ్ళు అంటానే ఉంటారులేండి, అదేం ఉండదు, ఇబ్బంది ఏం లేదండి. వాలంటరీ వ్యవస్థ వల్ల కూడా ఏమైనా ఉద్యోగస్తులకి కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా పని భారం కూడా కొంచెం తక్కువగానే ఉందండి. వాలంటీర్ లేకపోతే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, విలేజ్ పరంగా కొంచెం ఇబ్బంది ఏం లేదండి. ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్ ఉండేది, సచివాలయ వ్యవస్థ పెట్టారు, దగ్గర ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది? కొంచెం త్వరగా పనులు అవ్వడం కానీ, కొంచెం ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ విలేజ్లోనే పనులు చేసుకునేటట్లు ఉన్నారండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కొంచెం పథకాలు ఎక్కువగా కానీ కొంచెం ప్రజలు ఇబ్బంది పడకుండా అలా ఉన్నారు. ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుందండి. పథకాల వల్ల జనాలని సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అదేం లేదులేండి. మళ్ళీ జగన్ ప్రభుత్వమే వస్తుందిలేండి. పథకాలు బాగానే ఉన్నాయి, అందరికి అందుతున్నాయి. అలా ఏం లేదన్న, అందరికి బాగానే జరుగుతున్నాయి, పనులన్నీ బాగా చేస్తున్నారు. గడప గడప ప్రోగ్రాంలు కూడా అన్నీ బాగా జరుగుతున్నాయి.
చాలా చక్కగా ఉందన్న. అందరూ వస్తున్నారు, వర్కింగ్ చేస్తున్నారు, మాకు కావాల్సినవన్నీ సదుపాయంగా ఇది చేస్తున్నారు. అంతకుమించి వాలంటీర్ అంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేదన్న, అది వాళ్ళ ఉద్యోగం కాబట్టి వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళన్నీ చక్కగా అందరితో బాగా కలివిడిగా ఉండి చేస్తున్నారు. అంతే. సచివాలయ వ్యవస్థ ఎలా ఉందన్న? ఇంతకుముందు ఎంఆర్ఓ సచివాలయ వ్యవస్థ పెట్టారు, ఎలా ఉంది? దానికి డిఫరెన్స్ ఏముందన్న, అంతా బాగానే జరుగుతుంది. ఇప్పుడు వర్క్స్ ఉన్నాయి, అంతకుముందు అంటే కొద్దిగా స్లో అయ్యాయి, ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్గా జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఎంఆర్ఓ ఎలాంటి ఇబ్బందులు ఉండేవారు? ఇంతకుముందు ఎంఆర్ఓ తిరిగేవారు కదా, ఎలాంటి ఇప్పుడు అలాంటివి ఏమి లేవు కదన్న. మన చక్కగా వాలంటీర్స్ ఉన్నారు, సచివాలయం వాళ్ళు ఉన్నారు, చక్కగా అన్ని వర్క్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి. అంతకు మించి మనకు కావాల్సింది. టీడీపీ గవర్నమెంట్ కూడా మేము కూడా పథకాలు ఇస్తామంటున్నారు. అంటే ఆ గవర్నమెంట్ ఎలా చేసింది, ఈ గవర్నమెంట్ ఎలా చేసింది, డిఫరెన్స్ ఏముందన్న, అది మనకు అంత ఐడియా లేదు. జగనన్న పాలన నెంబర్ 1 అన్న, చాలా బాగుంది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పర్లేదండి. ఒక రకంగా జనాలు కొంచెం వరకు ఇబ్బంది పడకుండా జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడం, అటు ఇటు చేయడం, ఇది కాకుండా బాగా జరుగుతుంది. టీడీపీ గవర్నమెంట్కి అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మనం కష్టపడి చేసుకుని బతకాల్సిందే, కానీ వాళ్ళు వచ్చి మనకు పెట్టేది లేదు, మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినేది లేదు. అది మళ్ళీ ఎవరు రావాలంటారు? అది దేవుడి నిర్ణయం, మన చేతులు ఏం లేదు. కానీ పరిపాలన కొంతవరకు పర్లేదు. జగన్ గారి పాలన ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. బాగానే ఉంటాయి. అంటే పేదలకు పేదలందరికి బాగానే ఉంటాయి. అంటే వీళ్ళందరూ ఏమంటారు, ప్రతిపక్షాలు ఏమంటాయి అంటే సోమరిపోతులు చేస్తున్నారు, పథకాలు ఇచ్చేంటారు. అదే పర్లా. నేను దళితుడిని, నాకు సెంటు పొలం లేదు, పూరిల్లు ఇప్పటికి చాకరీ, మా ఆవిడే చాకరీ చేసుకోవాలి, నేను చాకరీ పాలు తెచ్చి ఇద్దరు పిల్లల్ని అలా చదివించుకుంటూ ఇవన్నీ అన్న ఇచ్చిన పథకాల వల్ల నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇద్దరు పై చేయకుండా అవుతున్నా. అంతే తప్ప చాకరీ చేసుకెళ్ళి ఆడ కాలేజీలకు ఖర్చు పెట్టుకుంటున్నాను, పై చేయకుండా అవుతున్నా. రేపు దేవుడి దేవత జాబులు వస్తే అన్న పుణ్యాన్ని రావచ్చు, జగన్ అన్న పుణ్యం. అంటే ఈ పథకాలన్నీ మేలు అంటారా మీకు? మేలేనా, మేలే. ప్రతిపక్షాలు ఏమంటే ఈ పథకాలన్నీ వేస్ట్ ఏమన్నా నా విషయం మనకు తెలీదు. నా వరకు మేలు జరిగింది, మళ్ళీ నాకు కరెంటు ఫ్రీయే, మళ్ళీ చాలా మేళ్ళు జగనన్న వల్ల మేలే జరిగింది. మీకేమైనా ఇళ్ళ పట్టాలు వచ్చా? ఇళ్ళ పట్ల ఇల్లేవన్నా, నాకు సెంటు పొలం లేదు, వెనకాల ఏం లేదు, పూరిల్లే ఇంటి నాన్న అదే 4 సెంట్లు ఇల్తానే, పొలం కాడ ఏం లేదు. మా ఆవిడ పొలం పనికి వెళ్ళి నేను పనికి వెళ్ళి చెరవ పాలు తెచ్చుకుని ఇద్దరు పిల్లల్ని, ఇద్దరు కొడుకులు ఇచ్చాడు దేవుడు. మళ్ళీ ఎవరు రావాలంటారు? అయితే అన్నయ్య రావాలంటే మంచిదంట. పథకాలు బాగుండయండి అనుకుంటున్నాం. అంటే పేదలకు అందరికీ బాగా చేస్తున్నారు, అందరికి అందుతున్నాయంట. అందుతున్నాయండి. వాలంటీర్లు వాళ్ళు బాగానే చేస్తాం, మాకు ఏం కావాలన్నీ పనులు చేస్తాం, బాగానే చేస్తున్నారు. అంటే సచివాలయాలు పెట్టారు, ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్ పెట్టారు, ఇప్పటికీ అప్పటికి తేడా ఎలా ఉంది? తేడా ఏం లేదు, బాగానే ఉంది, అన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్ తిరగాలంటే చాలా టైం పట్టింది. అవును, ఇప్పుడు సచివాలయం తొందరగా మాకు వాళ్ళే చేసి పెడుతున్నారు అన్ని పనులు. అంటే ప్రతిపక్షాలు ఏమంటారు, లంచం తీసుకొని పని చేస్తున్నారు ఇప్పుడు అంటారు. ఆ విషయం మనకు తెలియదు, మనకు తెలియదు. అంటే లంచం తీసుకొని పని చేస్తున్నారు, అయ్యే మనకు లంచం మేము ఏమి ఇచ్చారు, మాకు వాళ్ళు వాలంటీర్ వచ్చి అది ఇది అని మా ఇళ్ళకి వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, అన్నీ చేసి పెడతాం. అది పర్వాలే. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరోనా వచ్చింది కదా, కరోనా మీద ఈ పథకాలు అమలు చేస్తారంటే చాలా మటుకు బెటర్. అంటే పథకాలు పేదల వరకు చేరుకున్నాయా, లేకపోతే అంటే కొంతమంది ఉన్నారు పేదల దగ్గర రావట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షంగా ఆరోగిస్తుంది. చేరుతాయి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేరుతాయి, డైరెక్ట్ ఏం కాదు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కటి చేరుతాయి, ఫలాలు మాత్రం అందరూ చేరుతాయి. వాలంటీర్స్ వాళ్ళు కొద్దిగా 100% వాళ్ళు చేసుకుంటున్నారు, వ్యవస్థ బాగానే ఉంది. అంటే పథకాలు అనవసరంగా ఎక్కువ పెట్టేశారు అని టాక్ కూడా ఉంది. ఎక్కువ అనవసరం అంటే ఓన్లీ వర్క్ చేసుకునే వాళ్ళకి అందుతున్నాయి, ఎవరికంటే పింఛన్ ఉంది, కరువు పనులు ఇటువంటి ఏంటంటే వాళ్ళు ఇళ్ళకి పోని వాళ్ళకి ఇదివరకంటే చంద్రబాబు టైంలో అక్కడికి వచ్చి తీసుకోవాలి, కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది లేదంటే డైరెక్ట్ 1వ తారీఖు పోయి చేతికి ఇస్తున్నారు. అదే ముసలి వాలంటీర్ పర్వాలేదు బాగా వర్క్ చేస్తున్నారు. పథకాలు కానీ ఆయన పాలన కానీ ఎలా ఉండేది, ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు టైంలో సాపీ జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కరోనా ఆ టైం లేదు కదా, ఈ 2 ఏళ్ళు కరోనా బేస్ చేసుకొని ఈ పథకాలు అమలు చేస్తానంటే చంద్రబాబు మీద 100% బెస్ట్. ఈసారి ఎవరు రావచ్చు అంటారు మీ ఒపీనియన్ ప్రకారం? అంటే ఎక్కువ లేబర్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ సేవ చేస్తున్నారు కాబట్టి 90%. జగన్ పాలన ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయం? పర్వాలేదు, పథకాలు ఎలా ఉంది? అవే మేజర్గా ఆయనకి అడ్వాంటేజ్, పథకాలే మేజర్గా జగన్కి అడ్వాంటేజ్. మీకు నచ్చినవి చెప్తారా, బాగున్నాయి?
బాగుంది అంటే సచివాలయం అది ఎక్సలెంట్. ఇంతవరకు మనకైనా పనులు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ వీటన్ని చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మన ఇంటికే వాలంటీర్ వస్తాడు, ఏమైనా పని ఉన్నా వెంటనే అయిపోతుంది. ఇది మాత్రం మంచిది. తర్వాత స్కూల్స్ డెవలప్మెంట్ చేయటం, హాస్పిటల్స్ డెవలప్మెంట్ అవి మాత్రం మంచిది, బాగున్నాయండి. బాగుంది. అంటే వాలంటీర్ వ్యవస్థ అంత ముందు పెట్టడం అనవసరం అని చెప్పి ప్రతిపక్షం అంది. ఇప్పుడు అది నయమేనా, బాగానే ఉందా, దాంట్లో కూడా లోటు పట్టడం? వాలంటీర్ వ్యవస్థ అంటే అది మంచి పథకం. నా దీంట్లో ఏంటంటే ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసు ఏజ్ సర్టిఫికేట్ కావాలన్నా ఆడికెళ్ళండి తిరగండి అనేవాళ్ళు, అట్లే ఇంక్లూడింగ్ మన మున్సిపల్ ఆఫీస్లో కూడా. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఒకే చోట ఉండటంతో ప్లస్ నియర్ బై మనకి దగ్గరగా ఉండటంతో 1-2 సార్లు తిరగాల్సి వచ్చినా కానీ పెద్ద ప్రాబ్లం. ఫోన్ చేసినా కూడా ఈజీగానే, ఒకవేళ ఫోన్ చేయకపోయినా కానీ 1-2 సార్లు తిరగాల్సి వచ్చినా మనకి నియర్ బై ఉండటంతో శ్రమ వచ్చాల్సిన అవసరం లేకుండా ఉంది. అదొకటి మంచి పథకం. ఇప్పుడు చంద్రబాబు అన్నారు నేను వస్తే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. ఇవ్వగలుగుతారా, సాధ్యమవుతుందా, ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడున్న మన స్టేట్ ఉన్న పరిస్థితి? ఇవ్వటం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సచివాలయం వ్యవస్థ ఎత్తేస్తానన్న మాట చెప్పలేదు. ఇలా కొన్ని ఉన్నాయి. నేను రాగానే సచివాలయాలని తీసేస్తానని చెప్పలేదు. ఎందుకంటే అది బాగుంది కాబట్టి ఆ వ్యవస్థని దాని జోలికి వెళ్ళటానికి కొద్దిగా చేస్తారు. మిగతా పథకాలంటే అన్నీ ఆల్మోస్ట్ ఆల్ గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, పేర్లు మార్చి ఉన్నాయి, అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. గవర్నమెంట్ అన్నాక ఈ గవర్నమెంట్ చేసింది నెక్స్ట్ గవర్నమెంట్ చేయాలి, కాకపోతే పేరు మారుతాం. మెయిన్ విద్యార్థులకు సంబంధించి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ స్కూళ్ళు నాడు నేడు ఏ ముఖ్యమంత్రి 40 సంవత్సరాల నుంచి ఉన్నారు ముఖ్యమంత్రులు. నేను 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రిని, 20 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయలే. జగన్ అతనికి 7 ఏళ్ళు ఏ ముఖ్యమంత్రికి రాల. అన్న దీవెన కానీ వసతి దీవెన కానీ మెయిన్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి చాలా హెల్ప్ చేస్తున్నాడు. మాకు నచ్చింది మెయిన్ ఏంటంటే స్కూల్ పిల్లలకి నాడు నేడు కార్యక్రమం, స్కూల్ బళ్ళు కానీ, స్కూళ్ళు కానీ, పాఠశాలలు కానీ, విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్ కానీ, షూస్తో సహా ప్రతిదీ అందజేస్తున్నాడంటే చాలా గొప్ప విషయం. దగ్గర ఉండల్లా షూస్ ఎట్లా ఉన్నాయి, బ్యాగ్ ఎట్లా ఉంది, ఏ ముఖ్యమంత్రి చూసాడు అట్లా దగ్గర తీసుకొని చేతితో బుట్టు పట్టుకొని తీసి ఎలా ఉన్నాయి, బ్యాగ్ ఎట్లా ఉంది, ఏంది దాని పరిస్థితి ఏంది, క్వాలిటీ ఎట్లా ఉంది, నాణ్యత ఎట్లా ఉంది, అలా ఏ ముఖ్యమంత్రి చేయాలి. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అలా చేస్తుందండి. స్కూల్కి నాడు నేడు అని పెట్టే కదా. గత ప్రభుత్వం చేసింది, కొంతవరకు చేసింది కానీ పూర్తిగా చేయలేదని అనటం లేదు. కానీ ఈయన బాగు చేశాడు ఈ ముఖ్యమంత్రి. నాడు నేడు కింద విద్యార్థులకి అసలు నేను డిగ్రీ దాకా చదువుకున్నాను. నేను 100 రూపాయలు కూడా తీసుకోవాలి గవర్నమెంట్ స్కూల్లో. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివింది ఒంగోలు పివిఆర్ స్కూల్లో చదివాను, శర్మ కాలేజ్ చదివాను. నేను 100 రూపాయలు కూడా నాకు ఎవరు ఇవ్వాలి. కానీ ఈరోజు అమ్మ దీవెన కింద సంవత్సరానికి 14,000 వేస్తున్నాడంటే రికార్డు స్థాయి. ఆ 14,000 వాళ్ళకి ఎంతో బెనిఫిట్. అది మళ్ళీ 9వ తరగతి నుంచి కంప్యూటర్లు ఇస్తున్నారు. ఎవరు ఇచ్చారండి, ఏ ముఖ్యమంత్రి ఇచ్చారు? అందులో వాళ్ళకి నాలెడ్జ్ పెరగాల, నాణ్యత పెరగాల. విద్య పిల్లలకి ఒక ప్రైవేట్ స్కూల్ పోటీగా, మెయిన్ ప్రైవేట్ స్కూల్ చాలా దారుణంగా ఉంది. వాళ్ళని పడగొట్టాలంటే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోని ఇంగ్లీష్ మీడియం తయారు చేయాలని ఒక ఐడియా ప్రకారం చేస్తున్నాడు ఆయన. నిజంగా చాలా మెచ్చుకోవాల్సిన విషయం ముఖ్యమంత్రి గారిని. అంటే గతంలో గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి తేడా ఏమైనా ఉందండి? గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు ఒక మధ్యవర్తి విద్యార్థి సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టాలంటే ప్రైవేట్ స్కూల్ అయ్యే పనేనా? ఆ 1,00,000 రూపాయలు పక్కన పెట్టి గవర్నమెంట్ స్కూల్లో అదే విధ తరహాలో విద్యను అందిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో, అది ఇంగ్లీష్ మీడియంలో. ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు పిల్లలకి ఖర్చు లేకుండా ఫ్రీగా ఇస్తున్నట్టేగా, అది గవర్నమెంట్ భరాయిస్తున్నట్టేగా. అది నా అంటే ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే ప్రతిపక్షం వాళ్ళు అడ్డుపడుతున్నారు. గతంలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ తెలుగు మీడియం వరకే ఉండేది. లేదండి, ఇప్పుడు నేను చదువుకుంది డిగ్రీ దాకా తెలుగు మీడియమే. ఇప్పుడు ఆఖరి డ్రైవర్ని అయ్యాను, ఇంగ్లీష్ మీడియం చదవలేదు ఆ టైంలో. అంత నాలెడ్జీ లేదు, అంత నాలెడ్జీ గల ఉపాధ్యాయులు కూడా లేరు ఆ టైంలో. ఇప్పుడు తెలుగు గల వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్లో అయ్యారు, కలెక్టర్లు అయ్యారు. కానీ ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం అందియాలని నాణ్యతతోటి చేస్తుంది ఈ పని గవర్నమెంట్. చాలా గొప్ప విషయమైనది, నేను దాని మటుకు సమర్థిస్తున్నాను. అంటే చంద్రబాబుకి జగన్ గారికి తేడా ఉందండి. ఆయన అన్నప్పుడు ఎలా చేసి నేను వచ్చినప్పుడు ఎలా చేస్తున్నారు? కొంతమంది అంటున్నారు మేము అభివృద్ధి చేశాము, నేను వచ్చిన తర్వాత అభివృద్ధి లేదని చెప్పి అంటున్నారు. అది నిజం అనుకోవచ్చా? లేదులేండి, చంద్రబాబు నాయుడు చేశాడు, ఈయనకి అంతకంటే బాగా డెవలప్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేయనని అంటంలా, చేశాడు.
ఎంతవరకు చేశాడు? అది పావుల వంతే చేశాడు. ఈయన 90% చేస్తున్నాడు పని, 90% చేస్తున్నాడు. అది విషయం. అంటే ఇది పేదలకు మించిన ప్రభుత్వం అనుకోవచ్చు జగన్ గారు. ఖచ్చితంగా. నేను మధ్యతరగతి డ్రైవర్ని. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు కదా, మరి నెక్స్ట్ ఆయనకి ఏం ఛాన్స్ ఇస్తారా? మరి పవన్ కళ్యాణ్ లేదండి. పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడండి? అది అయ్యే పనే కాదు. అంటే పొత్తు పెట్టుకొని వస్తే ఏమైనా వైసీపీకి గట్టి పోటీ అని అవగలరా మరి టీడీపీ నుంచి జనసేన నుంచి? లేదండి, పొత్తు అనేది పెట్టుకోడు జగన్. పొత్తు పెట్టుకోడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు పొత్తు విషయం వాళ్ళు ఒకటి, అది మనం చెప్పేది కాదు, చేసేది జనాలందరూ తెలుసు. ఎవరు ఎలాంటి వాళ్ళు, జగన్ ఎలాంటి వాడు, పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు, చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడు ప్రతి ఒక్కళ్ళు తెలుసు. మనం మొత్తం చెప్పాల్సిన పని లేదు. వచ్చేది మటుకు జగన్ ప్రభుత్వమే. వాస్తవంగా 100% వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసిన మంచి పథకాలు అలాంటి బాగుంది. ఏ విధంగా నచ్చింది? పథకాలన్నీ వస్తున్నాయి, మేము అనుకున్నవి జరుగుతున్నాయి. అంటే బాగా చేస్తున్నారా? బాగా చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వం పోల్చుకుని ప్రభుత్వం ఎలా చేస్తుందండి? బాగా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అవి పెట్టావు, ఈ ఇస్తాం, అన్న క్యాంటీన్లు పెట్టేస్తాయి, అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు పెట్టి అవి పెట్టి ఇప్పుడు ఆ ఎలక్షన్కి ముందు ఇంకా 6 నెలలు ముందుగా పెట్టారు. అవి వాళ్ళు అవి తీసేస్తానని చెప్పి పెద్ద గొడవ చేస్తారు. కొన్ని చోట్ల అసలు లేవు. ఇప్పుడు వేసుకొచ్చి మొన్న గొడవ అయింది కృష్ణా జిల్లాలో, బస్టాండ్ కూడల్లో పెట్టారు. గవర్నమెంట్ ప్రాపర్టీలు ఎవరైనా పెట్టకూడదు. అది మీద దాన్ని తీసేసినందుకు గొడవ అయిందంటే దాన్ని మళ్ళీ దాని మీద ఇప్పుడు చెప్పి గవర్నమెంట్ ఈ ప్రభుత్వం మీద బుర్ర చల్లుతున్నారు. మరి అన్న క్యాంటీన్ వల్ల చాలా మంది పేదోళ్ళు తింటున్నారు, మీరు వచ్చిన తర్వాత అన్యాయం అయిపోతుందని చెప్పి ఎవరికి పెట్టారు చెప్పండి? ఎవరికి చెప్పారు? ఒంగోలు మార్కెట్లో పెట్టారు, కొత్త మార్కెట్లో అన్న క్యాంటీన్ పెట్టారు. అంతమందికి పెట్టారు, ఒక 100 మందికి పెట్టి తర్వాత అయిపోతుంది. మిగతా వాళ్ళు రావాలిగా. మనం అనుకున్న పథకాలు అప్పుడు ఏమి జరగలేదు, ఇప్పుడు బాగానే జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కొంతమంది లబ్ధి, కొంతమంది జరగకపోవచ్చు, అందరికి జరగని చెప్పలేము మనం. కొంతమంది జరగవచ్చు, కొంతమంది కదరపోతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మొత్తం బాగుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు? అభివృద్ధి జరుగుతుందా? యువతకి ఉద్యోగాల కల్పనలో కానీ ఇతర అవకాశాల్లో కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఏమంటారు సార్? మా ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు, మాకు హ్యాపీగా ఉంది ప్రస్తుతానికి. మిగతా అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేస్తున్నాడు. రేషన్ అవన్నీ ఇంటింటికి సమకూరుస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, అన్నీ బాగానే చేస్తున్నాడు ప్రస్తుతానికి. ముఖ్యంగా చూసుకుంటే ఆటో కార్మికులకి గత ప్రభుత్వాలకి భిన్నంగా ఏ ప్రభుత్వం కూడా ఆచరించిన విధంగా 10,000 ఆర్థిక సహాయం చేస్తున్నారు వాహన మిత్ర అనే పథకం ద్వారా. మరి ఆటో కార్మికులు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెంట ఉండే అవకాశం ఉందంటారా? ఉంది సార్, ఎందుకంటే మాకు మంచి అవకాశం ఇస్తున్నాడు కాబట్టి, ప్రతి సంవత్సరం 10,000 ఇస్తున్నాడు కాబట్టి అవకాశం ఉంది. కంపల్సరీగా ఆయనకి ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నారు. లేడీస్కి ఇచ్చారు, పిల్లలకి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు, కావాల్సిన అన్నీ ఇస్తున్నారు. రైతులకి హెల్ప్ చేస్తున్నాడు. హెల్ప్ చేయని ఎవరికి? వాళ్ళకి హెల్ప్ చేయలేదని చెప్పండి. పార్టీ పరంగా కాకుండా ఎవరైనా మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుంది. సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు? పథకాలన్నీ అందుతున్నాయి అంటారు? అందరికీ పథకాలు అందరికీ అందుతున్నాయి, అందులో ఎవరు లేరు. బాగానే ఉంది, పర్లేదు. అంటే సంక్షేమ పథకాలన్నీ బాగానే ఇస్తున్నాడు కదా, జనాభా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. సరే, ఎన్నికల హామీలో ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా అమలు చేశారని చెప్పొచ్చు అంటారు? అన్నీ నెరవేర్చాడు, ఎవరికి ఎంత ఇవ్వాలో అందరికి ఇచ్చాడు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత మొదలైంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిద్దామా అని కూడా అంటున్నారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. మరి ఏమంటారు? అంతా డూప్ అది. ఇప్పుడు అలా అంటారా? రేపు ఎలక్షన్ వచ్చాక అందరూ వైసీపీకి వేస్తారు, మళ్ళీ జగనే గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఈ సంక్షేమ పథకాలు గెలిపించే అవకాశం ఉన్నాయంటారా? లేదా టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూకుమ్మడికి వస్తాయన్నారు కదా, ఆ పార్టీ ఏమైనా అధికారులకు వచ్చే అవకాశం? అంటే 3 పోటీ చేసినా నాకు తెలిసి గెలవరు, ఇంత మెజార్టీ రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ అయితే సీఎం జగనే అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 ఉందన్న. ఈరోజు రైతు భరోసా కానించి, అమ్మఒడి పథకం కానించి, విద్యా దీవెన, విద్యా కనుక ప్రతి విషయంలో కూడా ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఈరోజు మంచి మనసుతో చేస్తున్నాడంటే ఈరోజు జగనన్న ఈరోజు చేసే మేలు ఏ రోజు కూడా మేము మరవలేని. ఈరోజు సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు? మరి ఇన్ని పథకాలు ఇస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి వైసీపీ పైన? ఈరోజు ప్రభుత్వాలు ప్రతి రకంగా విమర్శించవచ్చున్న, ప్రభుత్వం అనేది ప్రతి రకంగా విమర్శిస్తూ ఉంటుంది. ఈరోజు ఇన్ని మంచి పనులు చేస్తూ ఉన్నారు, కాకపోతే కొన్ని విషయాల్లో వాటికి ప్రభుత్వం ఒక పేదల విషయంలో వాటికి కొంచెం ఆటుపోట్లు ఉన్నాయి. ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటారా? ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఈరోజు నాకు రైతు భరోసా వస్తూ ఉంది, మా అమ్మగారికి ఈబీసీ నేస్తం కింద 15,000 వస్తూ ఉన్నాయి, మా నాన్నగారికి 2,500 రూపాయలు పింఛన్ వస్తూ ఉంది. జనసేన పార్టీ గురించి జనసేన గాడి పోయినసారి ఒక సీట్ అని వచ్చింది, కానీ ఈసారి ఒక్క సీట్ కూడా రాదు. అంటే పార్టీ కలిసి వస్తాయన్నారు జనసేన, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మహిళలు ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాల వల్ల ఈరోజు అలా ఉన్నారు. వార్డు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్తారు? వార్డు వాలంటీర్స్ నెంబర్ 1, ఎక్కడా కూడా అవినీతి చెందల.
ఏ ఒక్కసారైనా అవినీతి ఉందా? అనుకూలంగా ఉంది, వర్షాలు అయినా బాగానే ఉంది, బాగానే జరుగుతుంది. ఇది అమ్మఒడి అని, ఆసరాని, ఇంకా ఆరోగ్యశ్రీ అని ఈ పథకాలు పెట్టాడు. లేని వాళ్ళకి కొంచెం రైతులకు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు? అందరికీ అందుతున్నాయి అంటారు? పేదలందరికీ అందేటోళ్ళకి అందుతున్నాయి, అందేటోళ్ళకి మనకు అన్ని ఫోర్సులు ఉంటే మనకు అందుతాయి. అన్నీ లేకపోతే మనం ఎవరేం చేయరు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి హవా ఎలా ఉంది? వచ్చే ఎన్నికలు పర్వాలేదని వస్తాడు, తిరిగేలేదు కన్ఫామ్. జగన్ పరిపాలన 3 పూలు 6 కాయలుగా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి జీవి చిన్న దోమ కాడి నుంచి సీమ కాడి నుంచి కూడా మానవుడి దాకా సంతోషంగా ఆహ్లాదకరంగా బతుకుతున్నారు ఆయన పరిపాలనలో. ఎలాంటి ఇబ్బంది లేదు. సంక్షేమ ఫలాలు కూడా అందరికీ అందుతున్నాయి. ఆయన బటన్ నొక్కగానే ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడిపోతున్నాయి. అంతకుముందు అలా జన్మభూమి కమిటీల్లో సగం వాళ్ళు నూకి సగం వీళ్ళకి ఇవ్వటం అవి కాదు, నేరుగా ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడిపోతున్నాయి డబ్బులు కూడా. ఆర్థికంగా కూడా అందరూ సంతోషంగానే ఉంటారు. అభివృద్ధి చేస్తుంటే ముఖ్యంగా రైతులు ముఖ్యంగా చాలా ఆనందంగా బతుకుతున్నారు. రైతులు అన్ని పంటలు సమృద్ధిగా పండినవి, అనుకూలమైన రేట్లు కూడా ఉన్నాయి, మంచి రేట్లు ఉన్నాయి. పొగాకు కానీ పత్తి కానీ ఏదైనా సరే మంచి పంట వచ్చింది. బాగా ఆరోగ్యంగానే అందరూ సకల ఐశ్వర్య ఆరోగ్యాలతో తొలుతూగుతున్నారు ఆయన పరిపాలనలో. వద్దంటే వర్షం పడుతూనే ఉంది. అదే గతంలో వర్షాలని అల్లాడేవాళ్ళు, ఇప్పుడు వద్దంటే వర్షం. అన్ని పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. ప్రజలు సంతోషంగానే ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధానంగా విమర్శిస్తున్నారు, వైఫల్యం చెందింది ప్రభుత్వం. గతంలో వర్షాలు పడేవి కాదు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. వర్షం ఉండనే అన్నం కలుగుద్ది. అందువల్ల అన్ని ప్రజలు అన్ని రకాల మతాలు కులాలకు అతీతంగా ఆయన అంతా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఏమి ఇబ్బంది లేదు. వార్డు వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉందంటారు? ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రతి ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే, సేవ సిట్టుకు అన్నా సరే వాళ్ళు ఇంటింటికి తిరిగి అసలు ఆదివారం అని కూడా లేకుండా ఏ కొంచెం వచ్చి పెన్షన్లు అందియటం కానీ బ్రహ్మాండంగా. నారా లోకేష్ గురించి ఏం చెప్తారు సార్? టీడీపీ అతను అనవసరం, అతను పనికిరాడు రాజకీయానికి. లోకేష్ అతను రాజకీయానికి పనికొచ్చే వ్యక్తే కాదు. జనసేన పార్టీ గురించి ఏం చెప్తారు? అది అసలు లేదు కదా, ఆ పార్టీ జనంలోనే లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారంటారా? దాంట్లో అనుమానం లేదు. వ్యతిరేకత ఉంది అంటున్నారు ప్రభుత్వం పైన. ఏం లేదు, తాగిన వాళ్ళు తిట్టున్నాయి. సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయి, ఆడవాళ్ళకి కానీ గ్రూపులకు కానీ. అసలు ఆయన చేసిన మేలు అంతంత మేలు కాదు. ఈ కరోనా టైంలో జగన్ లేకపోతే మన రాష్ట్రమే అడుక్కునేది.